వెల్కమ్ టు కౌటిల్య ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ సిలబస్. ఇక్కడ మనం ఈ క్లాస్లో ఏపీపీఎస్సి గ్రూప్ 2లో ఉన్నటువంటి ప్రిలిమినరీ సిలబస్ గురించి ఒకసారి మొత్తం సిలబస్ అంతా కూడా ఒకసారి సింహావలోకన చేసుకుందాం. ఇందులో వాస్తవంగా విభజిస్తే ఒక 7 చాప్టర్స్ వస్తాయి. అయితే బైఫర్కేట్ చేయటంలో కొంతమంది నూతన ఆర్థిక విధానాలను సరళీకరణ అవన్నీ కూడా విభజించి మరొక చాప్టర్గా పెట్టారు. అలా కాకుండా మనకు 7 యూనిట్స్ కింద దీన్ని మనం డివైడ్ చేయొచ్చు. అయితే ఈ ప్రిలిమినరీ సిలబస్ను జాగ్రత్తగా ముందు మనం గమనించి ఎందులో ఏమున్నాయి, లేకుంటే మనం ఏ విషయాలు స్పృశించాలి, ఏ విషయాలను బాగా స్టడీ చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే ఇక్కడ ఖచ్చితంగా మనకు 7 చాప్టర్స్ ఉంటాయి. ఈ 7 చాప్టర్స్లో మొట్టమొదటిది భారత ఆర్థిక అభివృద్ధి అనేటటువంటి పేపర్ టైటిల్గా తీసుకుంటే ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్, మిడివల్ ఇండియన్ ఎకానమీ, మధ్యయుగంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అని భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మనం గమనించడానికి ఈ చాప్టర్ను ఇక్కడ ఫస్ట్ చాప్టర్గా ఉంచారు. ఇక్కడ ఈ ఫస్ట్ చాప్టర్ను మనం జాగ్రత్తగా గమనిస్తే మధ్యయుగంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ డ్యూరింగ్ మిడివల్ పీరియడ్, ఇది మొట్టమొదటిసారిగా ఏపీపీఎస్సి గ్రూప్ 2 సిలబస్లో కొత్తగా ఇన్కార్పొరేట్ చేసినటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. ఇంతకుముందు ఉన్నటువంటి సిలబస్ను చూసినట్లయితే మధ్యయుగ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అందులో లేదు. మొట్టమొదటిసారిగా ఈ అంశాన్ని ఇవ్వటం చేత అనేక మంది స్టూడెంట్స్ దీని గురించి కొంత ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే మధ్యయుగ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు ప్రత్యేకంగా ఎక్కడ ఒక టెక్స్ట్ బుక్ పబ్లిష్ అవ్వకపోవటం చేత మరి దీని మీద సిలబస్ లేదని కానీ, లేకుంటే దీని మీద సరైనటువంటి మెటీరియల్ దొరకదని కానీ, లేకుంటే దీంట్లో మన మార్కులు బాగా తక్కువ స్కోర్ చేసుకుంటామేమో అనేటటువంటి ఆందోళన కొత్త విషయం అవ్వటం చేత అనేక మంది స్టూడెంట్స్లో మనకు గోచరిస్తోంది. అయితే ఇక్కడ మధ్యయుగ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది నూతన విషయం ఏం కాదు, మనకు తెలిసినటువంటి విషయమే. అయితే డైరెక్ట్గా ఎక్కడ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకు టెక్స్ట్ బుక్లో ఎప్పుడైతే కనిపించట్లేదో వాళ్ళలో అనేక రకాలైనటువంటి ఈ అపోహలకు తావు ఏర్పడినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ మధ్యయుగ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేటటువంటి దాన్ని చూస్తే మనం కొంతమంది ప్రామాణికంగా రాసినటువంటి చారిత్రక టెక్స్ట్ బుక్లలో సాంఘిక చరిత్ర, ఆర్థిక చరిత్ర, సాంస్కృతిక చరిత్ర ఇలా డివైడ్ చేసి ఉంటారు. వీటిల్లో మనకు ప్రధానంగా కొంత అడ్మినిస్ట్రేషను లేకుంటే పరిపాలన అంశాలను తీసుకుంటూ సాంఘిక విషయాలతో మిలీనమై ఉంటాయి. కాబట్టి ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూడా సాంఘిక ఆర్థిక విషయాలను మనం స్పృశిస్తూ చదివినట్లయితే చాలా తేలిగ్గా ఉంటుంది. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పరిపాలనా విషయాలు, ఆర్థిక విషయాలు ఎప్పుడు కలిసి ఉంటాయి. అడ్మినిస్ట్రేషను అండ్ ఎకనామిక్ కండిషన్స్, ఆర్థిక విధానాలు, పరిపాలనా విధానాలు. కాబట్టి కొంత సాంఘిక చరిత్రతో మిలినమైనటువంటి పరిపాలనా వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలను మనం ఇక్కడ అధ్యయనం చేయవలసి ఉంటుంది. అలా అధ్యయనం చేసినట్లయితే ఈ చాప్టర్ మనకు చాలా తేలిగ్గా ఉంటుంది. ఉదాహరణకు ఈ చాప్టర్లో సుమారుగా ఒక 7 మార్క్స్ రావడానికి బాగా ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ మధ్యయుగ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఇక్కడ మనం ఏ విధంగా సిలబస్ ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తే మీకు ఇది చాలా ఈజీ అనేటటువంటి కంక్లూజన్కి వస్తారు. ఇక్కడ చరిత్రలో ఉన్నటువంటి కాలంలో క్రీస్తు శకము 700 AD టు 1700 AD మధ్యకాలంలో ఉన్నటువంటి కాలాన్ని మనము మధ్యయుగంగా చెప్తాము. మధ్యయుగ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇక్కడ నుంచి మనం తీసుకోవాలి. మధ్యయుగము, మిడివల్ ఇండియా లేకుంటే మిడివల్ ఇరా అని అంటాం. ఇది ఏ కాలంలో ఉందంటే 700 AD టు 1700 AD. మనం దీన్ని శకాల్లో చెప్పవలసి వస్తే మనం సుమారుగా దీన్ని 8వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం చివరి వరకు తీసుకుంటాము. అలా తీసుకున్నటువంటి దాన్ని మనం ఫస్ట్ ఏమంటామంటే తొలి యుగము అని అంటాము. మధ్యయుగంలో తొలి యుగంగా దీనిని
రెండవ భాగం వచ్చేసి మలియుగంగా, అంటే 2వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు తొలియుగం అనుకున్నాము. 13వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ఉన్నటువంటి కాలాన్ని మలియుగంగా పిలుస్తాము. మలియుగము. మనం ఇలా ఉన్నటువంటి సిలబస్ను డివైడ్ చేసుకొని చదివితే మనకు తేలిగ్గా ఉంటుంది. ఇక్కడ తొలి యుగంలో 700 AD టు 1200 లేకుంటే 1206 AD వరకు మనం దీన్ని అధ్యయనం చేస్తాము. 1200 at 1206. ఇక మలియుగము 1206 నుంచి 1700 AD మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని మనం మలియుగపు మధ్యయుగం అని చెప్తాం. మధ్యయుగంలో తొలియుగమేమో ఇది అయితే మలియుగంలో రెండవది, లేకుంటే మలియుగమేమో మధ్యయుగంలో ఇది. అయితే ఈ యుగంలో జరిగినటువంటి ఆర్థిక పరిస్థితులు ఏమిటి? మరి ఇదే ఆర్థిక పరిస్థితులు ఈ కాలంలో జరిగితే దాన్ని మలియుగ మధ్యయుగ ఆర్థిక వ్యవస్థ అని మనం చదువుతాము. ఇక్కడ చూసినట్లయితే సిలబస్ అంతా కూడా మనకు చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అంత కష్టమైనటువంటిదేం కాదు. మధ్యయుగం ఎంటర్ అవుతున్నటువంటి రోజుల్లో చారిత్రకంగా మధ్యయుగం ఇప్పుడు ప్రారంభమైందని చెప్పుకుంటాము. అయితే మధ్యయుగం ఎంటర్ అవుతున్నటువంటి రోజుల్లో జరిగినటువంటి పరిస్థితులు ఏమిటంటే, అప్పటికి భారతదేశాన్ని గుప్తులు, హర్ష చక్రవర్తి హర్షుడు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించారు. ఇక 1647 నాటికి ఈ రాజ్యాలు అంతమైపోయాయి. ఈ రాజ్యాలు అంతమైపోయి వాళ్ళ దగ్గర ఉద్యోగులుగా ఉన్నటువంటి కొంతమంది రాజ్యాలు ప్రారంభించారు. వీళ్ళు ప్రారంభించినటువంటి రాజ్యాల్లో మనకు రాజపుత్ర రాజ్యాలు ప్రధానమైనవి. రాజపుత్రుల రాజ్యాలు. వీళ్ళు ప్రారంభించినటువంటి ఆర్థిక యుగాన్ని రాజపుత్ర యుగములో ఆర్థిక వ్యవస్థ అని చదువుకుంటాము. రాజపుత్ర యుగంలో ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ డ్యూరింగ్ ద రాజపుటన్ ఇరా అని చెప్పేసి మనం తొలి యుగ ప్రారంభంలో చదువుకుంటాం. అయితే ఇక్కడ తొలి యుగం ప్రారంభమైంది 700 అని మనం అనుకుంటే, ఈ కాలంలో మొత్తం ఉత్తర భారతదేశంలో 36 తెగలకు చెందినటువంటి 36 శాఖలుగా ఉన్నటువంటి రాజపుత్రులు మొత్తం ఉత్తర భారతదేశాన్ని పరిపాలించారు ఈ తొలి యుగంలో. ఈ 36 శాఖలకు చెందినటువంటి వాళ్ళు అనేక తెగలుగా ఉన్నారు. గుర్జర ప్రతిహారులు, సాలంకాయన్లు, మరి ఇలాంటి అనేక రకాలైనటువంటి తెగలు వీళ్ళల్లో కనిపిస్తాయి. వీళ్ళు గుప్తుల దగ్గర, హర్షుల దగ్గర తెలుసుకున్నటువంటి పరిపాలన అనుభవంతో పరిపాలన ప్రారంభించారు. వీరి కాలంలో చూసినట్లయితే దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో మనం మొదట తెలుసుకోవాలి. దేశ ఆర్థిక వ్యవస్థ. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ కాలంలో మనకి ఎలాగ ఉంటుందంటే చాలా సింపుల్. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలము భూమి. అయితే భూమి ప్రధానంగా మనకు వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. ఆనాటి ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీద ఆధారపడే మరి ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఇప్పట్లాగా ఆధునిక పరిశ్రమలు లేవు, ఆధునిక సేవల రంగం లేదు. ఆర్థిక వ్యవస్థకు మూలము గ్రామాలు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనటువంటి ఆర్థిక కార్యకలాపము వ్యవసాయము. వ్యవసాయానికి కావలసినటువంటిది భూమి. సో ఈ వ్యవసాయంతో పాటు ఆ గ్రామంలో కావలసినటువంటి ఇతర పనిముట్లు, ఆ గ్రామంలో కావలసినటువంటి ఇతరమైనటువంటి వస్తువులన్నీ కూడా చేతి వృత్తుల వాళ్ళు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. చేతి వృత్తులు, హ్యాండీక్రాఫ్ట్స్, తర్వాత ప్రొఫెషనల్ ఆక్యుపేషన్స్, లేకుంటే సోషల్ ఆక్యుపేషన్స్, సామాజికంగా ఉన్నటువంటి అనేక వృత్తుల వాళ్ళు వస్తువులను తయారు చేసి వీళ్లకు అందించేవాళ్ళు. ఈ విధంగా వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు అనేక మంది వివిధ వృత్తులను తయారు చేసేవాళ్ళు. ఈ పరిస్థితుల్లో మరి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్వయం సమృద్ధిని సాధించి ఉంది. స్వయం సమృద్ధిని సాధించి ఉంది.
ఇక్కడ సెల్ఫ్ సఫిషియన్సీ ఆఫ్ రూరల్ ఎకానమీ అని చెప్పొచ్చు. ఈ రూరల్ ఎకానమీ అంతా కూడా సెల్ఫ్ సఫిషియంట్గా ఉంది. అంటే వాళ్లకు వాళ్ళు సమృద్ధిగా ఉన్నారు. వాళ్ళకు కావలసినటువంటి ఆహార పదార్థాలు పూర్తిగా ఆ గ్రామంలో పండిస్తున్నారు. వాళ్ళకు కావలసినటువంటి వస్తు సంపద అంతా కూడా అక్కడ తయారు చేయబడుతుంది. ఒకరితో ఒకరు వస్తు మార్పిడి విధానం ద్వారా, బార్టర్ సిస్టమ్ అని అంటాం, వస్తు మార్పిడి విధానం ద్వారా ఈ వస్తువులన్నింటిను ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. అలా ఈ వస్తు మార్పిడి విధానం ద్వారా గ్రామాలు స్వయం సమృద్ధి అయి వాళ్ళ కోరికలను తీర్చుకొని వాళ్ళు సుభిక్షమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి రూరల్ ఎకానమీ వాస్ సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీ. దే వర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ produced within that village. Such type of village economy is known as rural economy. ఈ విధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆ రోజుల్లో ఉంది. అయితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలము భూమి అనుకున్నాము. అయితే ఇక్కడ భూమి ఏ విధంగా ఉంది ఏంటి అని పరిస్థితులు చూసినట్లయితే రాజులు పరిపాలిస్తున్నారు. 36 తెగల మంది రాజులు చిన్న చిన్న రాజ్యాలు ఏర్పరచుకొని ఒకటి మీద ఒకడు ఆధిపత్యం సంపాదించడం కోసం, ఒకటి మీద ఒకడు మరి పెత్తనం చలాయించడం కోసం, ఒకటి ఆస్తి ఒకడిని దోచుకోవటం కోసం, ఒకటి రాజ్యాన్ని ఒకటి కలుపుకోవటం కోసం అనేక యుద్ధాలు చేస్తున్నారు రాజులు. ఈ యుద్ధాలు జరిగేటటువంటి క్రమంలో సైన్యం వాళ్ళకు అవసరమైంది. ఏం కావాలి? యుద్ధం చేయాలంటే సైన్యం కావాలి. ఈ సైనిక వ్యవస్థను సమకూర్చుకోవటానికి వాళ్ళు ఉన్నటువంటి నిరంతర యుద్ధాల్లో ఆ పని వేరే వాళ్ళకు అప్పచెప్పాలని ఆలోచించారు. ఆ విధంగా చూసినట్లయితే వాళ్ళ దృష్టిలో ఎవరైతే మరి మంచి సైనిక పాఠవాలు కలిగారో, లేకుంటే సైనిక వ్యవస్థ గురించి తెలుసో, వాళ్ళ దృష్టిలో ఎవరైతే మరి మంచి సైనిక లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటారో వాళ్ళను పిలిచి వాళ్ళకి ఏం చేశారంటే భూములు ఇచ్చారు. ఈ విధంగా ఇవ్వబడినటువంటి భూములు వాళ్ళు తీసుకొని దాంట్లో వచ్చే ఫలసాయాన్ని అనుభవిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే సైన్యాలను తయారు చేసేసి రాజుకు ఇచ్చేవాళ్ళు. అలా ఈ సైనిక వ్యవస్థను మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తులు విస్తారమైనటువంటి భూమిని పొందారు. ఈ భూమిని పొందినటువంటి వాళ్ళు ఆ తర్వాత దశలో భూస్వాములుగా మారారు. ఈ భూస్వాములనే తర్వాత ఏమన్నారంటే జమీందారులు అన్నారు. ఈ జమీందారులనే తర్వాత ఫ్యూడల్ లార్డ్స్ అని అన్నారు. ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడింది. ఈ ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత రైతులకు భూమి ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలంటే భూస్వాముల దగ్గర నుంచి తీసుకొని వ్యవసాయం చేసుకోవాలి. ఈ విధమైనటువంటి విషయంలో మరి భూస్వాముల వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. ల్యాండ్ లార్డిజం బాగా అభివృద్ధి చెందింది. జమీందారులు బాగా అభివృద్ధి చెందారు. రాజులకు ప్రజలకు మధ్య జమీందారులు ఉన్నారు. ఈ జమీందారులే గ్రామీణ ఆర్థిక వ్యవస్థనంతా కూడా శాసించే పరిస్థితిలోకి ఆర్థిక వ్యవస్థ రావటం జరిగింది. అయితే ఈ ఫ్యూడలిజం అంటే ఏంటంటే ల్యాండ్ లార్డిజం. కొంతమంది చారిత్రకారులు ఏమన్నారంటే, ఆర్థిక చారిత్రకారులు కూడా కలిసి ఏమన్నారంటే, ఐరోపాలో కూడా ఇలాంటి ఫ్యూడల్ వ్యవస్థ ఉంది మధ్యయుగంలో ఐరోపా దేశాల్లో. అయితే ఈ ఐరోపా దేశంలో ఉన్నటువంటి ఫ్యూడలిజం వేరు, మన దేశంలో ఉన్నటువంటి ఫ్యూడలిజం వేరు. మరి ఈ విధంగా చూసినట్లయితే గ్రామాల్లో వ్యవసాయానికి కావలసినటువంటి సదుపాయాలు లేవు. వ్యవసాయ సదుపాయాలు, ఇక్కడ వ్యవసాయానికి ఏం సదుపాయాలు కావాలి? నీటి వనరులు కావాలి. తర్వాత వాళ్ళకి ఏదన్నా అవసరమైతే మరి పరపతి లేకుంటే పెట్టుబడులు ఇచ్చేటటువంటి పరిస్థితులు కూడా కావాలి. అయితే ఇక్కడ నీటి వనరులు కల్పించి రైతులకు ఆ రోజుల్లో పెద్ద పెట్టుబడి లేకపోయినా ఒకరి సేవలను ఒకరు తీసుకొని వ్యవసాయ పనులు చేసేవాళ్ళు. మరి వ్యవసాయ సదుపాయాలు అభివృద్ధి చెందలేదు. మరి ఈ విధంగా నీటి వనరులు కూడా వీళ్ళు అభివృద్ధి చేయలేదు. అయితే పన్నుల భారం బాగా అధికంగా ఉంది. పండినటువంటి పంటలో 1/3 వంతును పన్నులుగా వసూలు చేసేవాళ్ళు. మరి పన్నులు వసూలు చేసేటటువంటి వాళ్ళు వ్యవసాయ అభివృద్ధికి ఏమైనా చర్యలు తీసుకున్నారంటే అటువైపు రాజులు తీసుకోలేదు, ఇటువైపు జమీందారులు తీసుకోలేదు. మరి ప్రకృతి వైపరీత్యాల మీద మరి ఏదైనా ఏర్పడినట్లయితే ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టం అయ్యేది ఒకటి, యుద్ధాల వలన పంట నష్టం అయ్యేది. మరి
ఒక రాజ్యంపై ఒక రాజ్యం దాడి చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఒక్కొక్కసారి పండినటువంటి పంటను తొక్కుకుంటా వెళ్ళేవాళ్ళు, లేదంటే ఒకరిని ఒకరు జయించేటటువంటి క్రమంలో మరి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలను ఒకరు దోచుకోవటం జరిగేది. ఇటువంటి ఆర్థిక వ్యవస్థ ఆ రోజుల్లో అబల్లో ఉండేది. వ్యవసాయానికి వాళ్ళు ఉపయోగపడలేదు. మరొకటి ఏమిటంటే పన్నుల భారం ఇక్కడ బాగా విపరీతంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మరి మధ్యయుగంలో, తొలి యుగంలో భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఉంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ విధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ నెలకొనింది. ఇక ఉత్తర భారతదేశంలోనే కాశ్మీర్లో పైభాగంలో ఉన్నటువంటి వారిని చూస్తే, ఈ కాశ్మీర్లో కాశ్మీరు రాజులు అనేటటువంటి వాళ్ళు పరిపాలిస్తున్నారు. మరి వీళ్ళు కూడా ఏ విధమైనటువంటి వసతులు కల్పించలేదు. అంతేకాకుండా వీళ్ళు పన్నుల భారాన్ని అధికంగా ఉంచి ప్రజలకు ఏ విధమైనటువంటి ఇది కాలేదు. ఈ రోజుల్లో ధర్మశాస్త్రాలు ఎక్కువగా ప్రాధాన్యత పొందాయి. ధర్మశాస్త్రాల్లో ఏమి చెబితే ప్రజలు గుడ్డిగా దాన్ని అనుసరించేవాళ్ళు. స్త్రీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. స్త్రీలు చాలా సెకండ్ క్లాస్ సిటిజన్స్గా ట్రీట్ చేయబడేవాళ్ళు. వాళ్లకు ఏ విధమైనటువంటి వసతులు లేవు. మరి బాల్య వివాహాలు ఉండేవి, శిశు మరణాలు, ఆడపిల్ల పుట్టిన వెంటనే చంపేసేయటము, తర్వాత సతీసహ గమనము, వితంతు వివాహాలు జరుగుతాయి. పెద్ద ముసలాయనకు చిన్న పిల్లనిచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చే లోపల అతను చనిపోవటం, ఆ తర్వాత ఆ వితంతువు బయటికి రాకుండా అటు దుర్భరమైనటువంటి జీవితాన్ని జీవించేది. సో ఈ విధమైనటువంటి ఆర్థిక విధానం ఉంటే దీన్ని రూపుమాపటం కోసం కొంతమంది ధర్మశాస్త్రంలో శ్రీనిధి అనేటటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఈ శ్రీనిధి వలన శ్రీ అంటే లక్ష్మీదేవి ప్రతిరూపము, శ్రీ అంటే సంపద అనేటటువంటి భావన ఆ తర్వాతలో కొంతమంది కలిగినప్పటికీ మరి సాంఘిక దురాచారాలు అలాగే ఉండిపోయాయి. సంఘంలో వరకట్నాలు, తర్వాత కన్యాశుల్కం వంటి దురాచారాలు ఉన్నాయి. సతీసహగమనం అనేది ప్రధానంగా ఉండేది. ఇలాంటి అనేక సాంఘిక దురాచారాలు ఉండేవి. అయితే పట్టణాలు అభివృద్ధి చెందలేదు. ఆర్థిక వ్యవస్థలో పట్టణాలు అసలు లేవు, అన్ని గ్రామాలే. రెండవది, ఈ కొన్ని ధర్మశాస్త్రాలలో విదేశాలకు వెళ్ళటం పాపము, విదేశాలకు వెళ్ళరాదు అనేటటువంటి నిషేధం ఉండేది. విదేశాలకు వెళ్ళకపోయే వరకు మరి వ్యాపారం అభివృద్ధి చెందలేదు. మరి ఈ కాలంలో కేవలం వ్యవసాయమే ఆర్థిక వ్యవస్థకు మూలము, చేతి వృత్తుల ఆర్థిక వ్యవస్థకు మూలము. వ్యవసాయం అభివృద్ధి చెందలేదు, పరిశ్రమలు ఏమీ లేవు. కేవలం చేతి వృత్తులే పరిశ్రమలు, కుటీర పరిశ్రమలే పరిశ్రమలుగా ఉండేవి. ఈ విధమైనటువంటి విధానము ఆ రోజుల్లో ఉండేది. సో ఈ రకమైనటువంటి వ్యవస్థ రాజపుత్రుల కాలంలో నెలకొని ఉంది. ఇదే కాలంలో దక్షిణ భారతదేశంలో మనం చూసినట్లయితే దక్షిణ భారత మధ్యయుగ తొలి యుగం నాటి ఆర్థిక వ్యవస్థ, మధ్యయుగంలో తొలి రోజుల నాటి దక్షిణ భారతదేశ వ్యవస్థను చూసినట్లయితే ఇక్కడ మనకు తూర్పు చాళుక్యులు, చోళులు, నవీన చోళులు, తర్వాత రాష్ట్రకూటులు, తర్వాత పల్లవులు చిన్న భాగాన్ని, తర్వాత మనకు ప్రధానమైనటువంటి రాజ్యాలకు వచ్చే వరకు కాకతీయులు, విజయనగర రాజులు, కులీ కుతుబ్ షాలు, ఆసఫ్ జాహీ వంశాలు, ఇలా మనము దక్షిణ భారతదేశంలో అధ్యయనం చేయవచ్చు. ఉత్తర భారతదేశంలోకి వచ్చే వరకు రాజపుత్రుల తర్వాత అరబ్బు దండయాత్రలు వస్తాయి. ఈ అరబ్బుల దండయాత్రలో మనకు గజని, గోరి దండయాత్రల వలన దేశ సంపదను కొల్లగొట్టుకోవటమే సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన. ఢిల్లీ సుల్తాన్ల ఆర్థిక వ్యవస్థ. ఈ ఢిల్లీ సుల్తాన్ల ఆర్థిక వ్యవస్థ
తర్వాత షేర్షా ఆర్థిక విధానాలు, ఆ తర్వాత మొఘలుల ఆర్థిక విధానాలు మనం డిస్కస్ చేస్తాం. ఈ మొఘలుల పరిపాలన జరుగుతుండేనే ఒకవైపు సైమల్టేనియస్గా మరి వాళ్లతో పాటుగా ఆంగ్లేయులు భారతదేశానికి రావటం, 1700 సంవత్సరంలో మరి ఆంగ్లేయులు 1700 సంవత్సరం నాటికి భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పరిపాలనను విస్తరింపజేశారు. బాక్సర్ యుద్ధము, ప్లాచి యుద్ధం ద్వారా భారతదేశ పరిపాలనను బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించేస్తారు. ఆ తర్వాత మనము నెక్స్ట్ చాప్టర్లోకి ఎంటర్ అవుతాం. అయితే ఇక్కడ మనం ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ విషయాలను మరొకసారి కూలంకషంగా పరిశీలిస్తే, దక్షిణ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో చూస్తే, తూర్పు చాళుక్యులు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. ఇక్కడ చాళుక్యులు మొత్తం కూడా 4 వంశాలు, పశ్చిమ చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, నవీన చాళుక్యులు, గుజరాత్ చాళుక్యులని 4 రకాలైనటువంటి చాళుక్యులు ఉన్నారు. వాళ్ళల్లో మరి పూర్వపు చరిత్ర కాకుండా మధ్యయుగంలో మనం ఉన్నాం కాబట్టి, మధ్యయుగం వచ్చేటటువంటి కాలం నాటికి పశ్చిమ చాళుక్యుల్లో మరి మైటీ కింగ్ అయినటువంటి రెండవ పులకేసి తూర్పు ప్రాంతాన్ని, అంటే ప్రస్తుతం గుంటూరు, కృష్ణా, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా జయించేసి వాళ్ళ కజిన్ అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు అనేటటువంటి వాడికి ఈ ప్రాంతాలను అప్పగిస్తే వాడి ద్వారా తూర్పు చాళుక్య సామ్రాజ్య స్థాపన జరిగింది. ఇలా ఈ సామ్రాజ్య స్థాపన జరిగిన తర్వాత ఈ కాలంలో మరి నీటిపారుదల సౌకర్యాలు బాగా ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఇక్కడ నీరు ఒకటి ఇంపార్టెంట్. వ్యవసాయ అభివృద్ధికి కావలసినటువంటి చర్యలు తీసుకున్నారు తూర్పు చాళుక్యులు. అంతేకాక మరి పన్నుల భారం కూడా బాగా తక్కువగా ఉంది. ఉత్తర భారతదేశంలో పన్నులు ఎక్కువగా ఉంటే ఇక్కడ పన్నుల భారం తక్కువగా ఉంది. ప్రజలు మరి చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలలో జీవిస్తున్నారు. పన్నుల శాతం తక్కువగా ఉంది. ప్రజలు నీటిపారుదల సౌకర్యానికి కావలసినటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా ప్రజలు సుభిక్షంగా వాళ్ళ ఆర్థిక విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక తూర్పు చాళుక్యుల పరిపాలనలో దేశము, దక్షిణ భారతదేశం సుభిక్షంగా ఉంది. వాళ్ళు వ్యవసాయానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేశారు, నీటిపారుదల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్లయితే పన్నులను రద్దు చేస్తున్నారు. కుటీర పరిశ్రమలు, తర్వాత మిగిలినటువంటి చేతి వృత్తులన్నిటిని కూడా వంశపారంపర్యంగా అభివృద్ధి చేయటం జరిగింది. దాని మూలాన చాళుక్య దేశంలో, తూర్పు చాళుక్యుల దేశంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ఇక్కడ నీటిపారుదల సౌకర్యాలు కూడా ప్రకృతి సిద్ధంగా గొప్పనైనటువంటి నదులు, వాటి ఉపనదులు అవన్నీ ఉన్నాయి. ఇక ఒక చోటు నుంచి మరొక చోటుకి వ్యాపార నిమిత్తము చర్యలు తీసుకోబడ్డాయి. వ్యాపారానికి కావలసినటువంటి చర్యలు కూడా తీసుకోబడ్డాయి తూర్పు చాళుక్యుల కాలంలో. దానివలన అంతర్గతంగా మరి వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ఒక చోటు నుంచి మరొక చోటుకి కావలసినటువంటి వ్యాపారము అభివృద్ధి చెందింది. సో ఈ విధంగా తూర్పు చాళుక్యుల ఆర్థిక విధానాలు ఉంటే, చోళుల కాలంలో చూసినట్లయితే నవీన చోళుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ మనకు ఇక్కడ ఇంపార్టెంట్. నవీన కాలంలో ఉన్నటువంటి చోళులే కాకుండా ప్రాచీన కాలం నుంచి కూడా చోళులు ప్రజానురంజకంగా పరిపాలించడానికి ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినటువంటి పరిస్థితిని మనం చూసినట్లయితే, మరి చోళులు పరిపాలించేటటువంటి ప్రాంతంలో ఎక్కువ భాగం తమిళనాడు, ప్రజెంట్ తమిళనాడు ప్రాంతంలో, కేరళ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో, కర్ణాటక ప్రాంతంలో విస్తరించింది. ఈ రాజులు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం కావేరీ నది, దాని ఉపనదులు, మిగిలినటువంటి వాగులు, వంకలు, కాలువలు ఇవన్నీ కూడా బాగా పని చేయించేసి నీటిపారుదల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అయితే దీనికి నాంది ప్రాచీన చోళుల కాలంలోనే జరుగుతుంది. ప్రాచీన చోళుల కాలంలో కరికాల చోళుడు అనేటటువంటి వాడు ప్రజానురంజకంగా పరిపాలిస్తున్నటువంటి రాజుగా పేరుంది. అతను కావేరీ నదికి అడ్డంగా ఒక ఆనకట్ట కట్టేసి ఆ నీటినన్ని ఆపేసి దాంట్లో ఉన్నటువంటి నీటిని వివిధ కాలువల ద్వారా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమిగా పేరొందినటువంటి వాడు. అదే వ్యక్తి ఆ తర్వాత
వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఆ వ్యక్తి తర్వాత వచ్చినటువంటి వాళ్ళ వంశీయులు నవీన చోళులు కూడా అదే విధానాన్ని అనుసరించారు. ఆ విధంగా గ్రామీణ వ్యవస్థలో వ్యవసాయం అభివృద్ధి చెందింది. వ్యవసాయంతో పాటుగా మరి చిన్న పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి, కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెందాయి, చేతి వృత్తులు అభివృద్ధి చెందాయి, హస్తకళలు అభివృద్ధి చెందాయి. ఈ విధంగా మరి చోళుల కాలంలో వ్యవసాయం సుభిక్షంగా ఉంది. మరి అంతేకాకుండా వ్యాపారం కూడా అభివృద్ధి చెందింది. పన్నుల భారం తక్కువగా ఉంది. ఇలాంటి విధానాలు మరి ఆ రోజుల్లో ప్రారంభమయ్యాయి. ఇక ఈ దక్షిణ భారతదేశంలోనే రాష్ట్రకూటులు అనేటటువంటి వాళ్ళు పరిపాలించారు. ఈ రాష్ట్రకూటులు కూడా ఉన్నతమైనటువంటి పరిపాలన చేశారు. ఈ కాలంలో చూసినట్లయితే రాష్ట్రకూటుల కాలంలో వీళ్ళు ప్రధానంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు, దాంతో పాటుగా వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకున్నారు. అప్పటికి కాంటెంపరీ వరల్డ్లో లేకుంటే సమకాలీనమైనటువంటి ప్రపంచంలో అరబ్స్ వర్ ఫేమస్ ఫర్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ డ్యూరింగ్ దోస్ డేస్. మనము అరేబియన్ స్టోరీస్ కనుక చదివినట్లయితే ఆ వ్యాపారాల మీద ఉన్నటువంటి అనేక ఎగ్జాగరేషన్ తోటి మరి ఫ్రిక్షనల్గా అనేక కథలు మనకు వెలువడ్డాయి. వీళ్ళు ఏం చేశారంటే రాష్ట్రకూటులు అరబ్బులను వాళ్ళ దేశానికి పిలిపించుకున్నారు. అరబ్బులను పిలిపించేసి మరి మా దేశంతోనూ ఇతర దేశంతో వ్యాపారం చేయమని రిక్వెస్ట్ చేయటమే కాకుండా అరబ్బులు వాళ్ళ దేశంలో నివాసం ఏర్పరచుకోవటానికి కావాల్సినటువంటి స్థలాలను సేకరించి ఇచ్చారు. నివాస యోగ్యమైనటువంటి అంటే వాళ్ళు ఇల్లు కట్టుకునేటటువంటి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వాళ్ళు వ్యాపారం చేసుకోవటంలో మరి దేశంలో వీళ్ళ దేశంలో చేయొచ్చు, మరి విదేశాల్లో కూడా చేయొచ్చు. ఆ విధంగా రాష్ట్రకూట రాజులు అరబ్బులను పిలిపించి వాళ్ళ ద్వారా అనేక వ్యాపార కార్యక్రమాలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాక వాళ్లకు కావలసినటువంటి వసతులను కూడా ఏర్పాటు చేశారు. వాళ్లకు మసీదులు కట్టుకునేటటువంటి పర్మిషన్లు కూడా ఇచ్చారు. ఇలా రాష్ట్రకూటులు వాళ్ళ పాలన కాలంలో ఒకవైపు వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు, ఒకవైపు చేతి వృత్తులు ఆధారంగా ఉన్నటువంటి పరిశ్రమలను అభివృద్ధి చేశారు, మరొక వైపు స్వదేశీ వ్యాపారాన్ని విదేశీ వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. మరి అంతేకాకుండా ఆ తర్వాత ఉన్నతమైనటువంటి పరిపాలన చేయబడింది. దానికి నాంది చోళుల కాలంలోనే జరిగింది. చోళులు గ్రామీణ ప్రాంతంలో స్వయం సమృద్ధి కలిగినటువంటి గ్రామాలకు అన్నిటికి కూడా మరి స్వపరిపాలన విధానాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్వపరిపాలన విధానం వలన వాళ్ళు డైరెక్ట్ డెమోక్రసీని అప్పుడే అనుభవించడం జరిగింది. ఇక రాష్ట్రకూటులతో పాటుగా మరి దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పెద్ద కాకతీయ రాజ్యానికి సామంతులుగా ఉంటూ ఆ చుట్టుపక్కల వాళ్ళు కాకతీయ రాజ్యంలో అంతర్భాగంగా లేక సామంతులుగా ఉంటూ పరిపాలన సాగించడం జరిగింది. ఇక్కడ కాకతీయుల కాలంలో మనం పరిపాలనా విధానాన్ని గమనించినట్లయితే కాకతీయుల పాలనలో పరిపాలనా విధానం ఆర్థిక విధానాలు మనకు చాలా ముఖ్యం. ఆర్థిక విధానాలు అటు పాలన సుభిక్షంగా ఉంది, ఇటువైపు ఆర్థిక వ్యవస్థ కూడా చాలా బాగా అభివృద్ధి చేశారు. కాకతీయుల పరిపాలన కాలంలో చూసినట్లయితే మధ్యయుగ భారతదేశంలో మరి చక్కటి ఆర్థిక విధానాలను అందించారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. తర్వాత పరిశ్రమలు అభివృద్ధి చేశారు, వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. దీని వలన దేశమంతా కూడా సుభిక్షంగా ఉండేటట్టు తయారు చేయటం జరిగింది. ఇక్కడ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటంలో వీళ్ళు అనేక చర్యలు తీసుకున్నారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి వీళ్ళు మొట్టమొదట చెరువులు తవ్వించారు, బావులు తవ్వించారు, కాల్వలు తవ్వించారు. అవి ఇప్పటికి కూడా మనకు తెలంగాణలో కనిపిస్తాయి. చెరువులు తవ్వించారు, బావులు తవ్వించారు, కాలువలు కూడా తవ్వించారు. వాటిని రిపేర్ చేయించడమే కాకుండా వాటి మెయింటెనెన్స్ కూడా ప్రత్యేకమైనటువంటి
చర్యలు తీసుకోవటం జరిగింది. అయితే ఇక్కడ మనం కాకతీయుల కాలంలో ఒక కాకతీయ రాజులు చక్రవర్తులే కాకుండా కాకతీయ రాజుల దగ్గర పనిచేసేటటువంటి ఉద్యోగులు, మంత్రులు, ఇంకా సాధారణ ప్రజలు, వ్యాపారంలో బాగా డబ్బును గడించి ధనవంతులైనటువంటి ప్రజలు కూడా చెరువులు తవ్వించారు, కాల్వలు తవ్వించారు, బావులు తవ్వించారు. వీటన్నిటి వలన కూడా నీటి వసతులు కాకతీయ రాజ్యంలో బాగా పెరిగాయి. ఎప్పుడైతే నీటి పారుదల వసతులు బాగా కలిగాయో ఆర్థిక వ్యవస్థ సుభిక్షంగా ఉంది, ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. ఇక ఈ కార్యక్రమాలు చేసేటటువంటి ప్రజలు కానీ రాజులు కానీ ఏమనుకునే వాళ్ళంటే సప్త సంతానంలో మరి ఈ నీటిపారుదల సౌకర్యాలు కలుగజేయటం కూడా ఒక అంశము కాకుంటే ఇది చాలా పుణ్యకార్యమైనటువంటిది. కాబట్టి ఈ కార్యం మనం చేద్దామనేటటువంటి ఉద్దేశంతో చెరువులు, బావులు, కాల్వలు తవ్వించి మరి ప్రజలు, ఉద్యోగులు, మంత్రులు, సామంత్రులు, సాధారణ జీవనంలో ఉన్నటువంటి ధనికులైనటువంటి ప్రజలంతా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం చేత కాకతీయ సామ్రాజ్యంలో వ్యవసాయం విస్తారంగా అభివృద్ధి చెందింది. సాంప్రదాయంగా మరి అనేక పంటలు పండించారు. మరి వరి పండించారు, జొన్న, గోధుమ, రాగి, సజ్జ, కొర్ర, ఆరుక, ఒరిగ ఇలాంటి అనేక పంటలను ఈ కాలంలో పండించారు. అయితే ప్రత్యేకించి ఓరుగల్లు ప్రాంతంలో వరిని పండించేవాళ్ళు. ఆ వరికి సంబంధించినటువంటి విషయాలు చూస్తే ఆ వరి మరి ప్రస్తుతం బాస్మతి బియ్యం కన్నా ఇంకా క్వాలిటీ కలిగినటువంటి బియ్యము, అవి సువాసనను వెదజల్లే బియ్యంగా పేరుంది. ప్రపంచంలో ఒక మంచి పేరును ఓరుగళ్ళు పొందటం జరిగింది. ఇక వీళ్ళు పండించేటటువంటి పంటల్లో చెరుకు, పత్తి, అరటి, పళ్ళ తోటలు ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాయి. ఈ కాలంలో చూసినట్టయితే ప్రతి గ్రామంలో బెల్లం గానుగ, నూనె గానుగలు బాగా అభివృద్ధి చెందాయి. నూనె గింజలు బాగా విస్తరించడం చేత ప్రతి గ్రామంలో కూడా నూనె గింజలు మరి విస్తరించడం చేత బెల్లపు గానుగలు, నూనె గానుగలు తయారు చేసి బెల్లము, నూనె ఇటువంటి పదార్థాలు వాళ్లే తయారు చేసుకునేటటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఏర్పడుతుంది. మరి ఇంకా మనం చూసినట్లయితే వీటికి అనుబంధంగా అనేక పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. లోహ పరిశ్రమ అభివృద్ధి చెందింది. మరి గోల్కొండ ప్రాంతం వజ్ర పరిశ్రమకు ఆ పేరు పొందింది. నిర్మలు కత్తుల పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో సిరియా రాజధాని అటువంటి డెమస్కస్ కత్తులకు ప్రసిద్ధి అయితే నిర్మల్లో తయారైనటువంటి కత్తులను మరి డెమస్కస్ ప్రజలు కూడా, డెమస్కస్ రాజులు కూడా వాటిని దిగుమతి చేసుకునేటటువంటి వాళ్ళు. మరి బ్లాక్ స్మిత్, తర్వాత గోల్డ్ స్మిత్, కార్పెంటరీ ఇంకా అనేక వృత్తులు అభివృద్ధి చెందాయి. ఉపకులాలు అభివృద్ధి చెందాయి. అన్ని కులాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. లోహ పరిశ్రమ అభివృద్ధి చెందింది. ఇనుప పరిశ్రమ అభివృద్ధి చెందింది. రాగి, ఇత్తడి వంటి పరిశ్రమలు బాగా అభివృద్ధి చెంది దేవాలయాల్లో కావలసినటువంటి పూజ సామాగ్రి, గంటలు ఇంకా అనేక వస్తువులు తయారు చేసేటువంటి పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. ఇనుప పరిశ్రమ విస్తారంగా అభివృద్ధి చెంది వ్యవసాయ పనిముట్లు, ఇళ్లలో కావలసినటువంటి పనిముట్లు, ఇంకా ఇళ్లలో కావలసినటువంటి ఇతర లోహాల తోటి వస్తువులు తయారు చేసుకొని పరిశ్రమల రంగం విపరీతంగా పెరిగింది. ఇక వ్యాపారానికి వచ్చే వరకు స్వదేశీ వ్యాపారము, విదేశీ వ్యాపారం విస్తారంగా జరిగింది. మోటుపల్లి రేవు అనేటటువంటి రేవు ప్రధాన ఎగుమతి దిగుమతులుగా విదేశాలతో సంబంధాలు కలిగి విదేశీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. సో ఇలా చూసినట్లయితే కాకతీయుల సామ్రాజ్యంలో ఆర్థిక వ్యవస్థ విస్తారంగా అభివృద్ధి చెందింది. ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు ఇటువంటి వాళ్ళు అనేక తటాకాలను నిర్మించారు, అనేక పరిశ్రమలను అభివృద్ధి చేశారు. విదేశీ వ్యాపారాన్ని బాగా వాళ్ళు అభివృద్ధి చేయటం జరిగింది. ఇక గణపతి దేవుడి తర్వాత పరిపాలన కాలంలో మరి ప్రతాపరుద్రుని కాలంలో చూసినట్లయితే ఢిల్లీ సుల్తాన్లు కాకతీయుల రాజ్య సంపద మీద కన్నేసి వాళ్ళు ఈ సంపదను దోచుకోవటం కోసం, వాళ్ళ సామంతులను చేసుకోవటం కోసం వాళ్ళను ఓడించి కాకతీయ సామ్రాజ్యాన్ని మరి నాశనం చేయటం జరిగింది. ఆ తర్వాత మనం విజయనగర రాజుల చరిత్రను చూసినట్లయితే విజయనగర కాలంలో ఆర్థిక వ్యవస్థను మనం పరిశీలించినట్లయితే విజయనగర కాలంలో ప్రధానంగా మనకు హరిహర రాయలు, బుక్కరాయలు అనేటటువంటి ఇద్దరు అన్నదమ్ములు కాకతీయుల కొలువులో ఉద్యోగులుగా ఉన్నారు. వీరు
ఎప్పుడైతే కాకతీయ రాజ్యం ఢిల్లీ సుల్తాన్ల హస్తగతమైందో వీళ్ళను చెరపట్టు అని అనేక మందిని తీసుకెళ్తుంటే వీళ్ళిద్దరూ కూడా తుంగభద్ర నది తీరాన ఉన్నటువంటి విద్యారణ్య స్వామి ఆశ్రమానికి వెళ్ళారు. విద్యారణ్య స్వామి ఆశ్రమానికి వెళ్ళి హిందూ పునరుద్ధరణ కోసం మేము ఒక హిందూ సామ్రాజ్య స్థాపనకు నడుం బిగించాము, మరి మీ ఆశీస్సులు కావాలి గురూజీ అని ఆయన్ని అడగటం జరిగింది. ఆయన దానికి సమ్మతించి వాళ్ళని ఆశించేసి విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి కావలసినటువంటి ఈ పరిస్థితులను కావలసినటువంటి ముహూర్తాలను ఖరారు చేయడంతో తుంగభద్ర నది ఒడ్డున 1336 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు హరిహర రాయలు, బుక్కరాయలు అనేటటువంటి అన్నతమ్ములు. వీరు ప్రధానంగా మరి ఆ తర్వాత 4 వంశాలు వారు విజయనగరాన్ని పరిపాలించారు. ఈ పరిపాలన కాలంలో దాదాపు కాకతీయుల సామ్రాజ్య పరిపాలన ఏ విధంగా అయితే ఉందో అదే విధమైన పరిపాలన, అదే విధమైన ఆర్థిక విధానాలను రూపొందించారు. ఇక చూసినట్లయితే వీళ్ళు కూడా వ్యవసాయం చేయటం, బావులు, చెరువులు, కాల్వలు తవ్వించడం చేశారు. ఇప్పటికీ రాయలసీమలో కడప, పౌర్మామిల్ల, ఖమ్మము, ప్రొద్దుటూరు ఇటువంటి ప్రాంతాల్లో మరి విజయనగర రాజులు కట్టించినటువంటి చెరువులు ఉన్నాయి. అనేక నూతులు, కాల్వలు ఇప్పటికీ తుంగభద్ర నుంచి వేయబడినటువంటివి ఉన్నాయి. అయితే విజయనగర సామ్రాజ్య కాలంలో అనేక మంది పండితులను, కవులను పోషించారు. వాళ్ళు రాసినటువంటి ఎగ్జాగరేషన్ అంతా కూడా కరెక్టు కాకపోయినప్పటికీ అసలు పరిస్థితులు మనం చూసినట్లయితే ఈ రోజుల్లో పన్నుల భారం అధికంగా ఉంది. వ్యవసాయానికి అంతగా అభివృద్ధి జరగలేదు. ఉన్నటువంటి దాంట్లో వ్యవసాయం జరిగేది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పెద్దగా సహాయం చేయలేదు. ఇక విజయనగర సామ్రాజ్యంలో చూసినట్లయితే పురిటి పన్ను, మరి వ్యభిచారులపై పన్ను, పెళ్లిళ్లపై పన్ను, అనేక రకాలైనటువంటి పన్నులతో సాధారణ ప్రజలు విసిగిపోయారు. సాధారణ ప్రజల జీవనం బాగా దుర్భరంగా ఉంది విజయనగర రాజుల పరిపాలన కాలంలో. ఇలా మరి విసిగిపోయినటువంటి వాళ్ళు విజయనగర రాజులేమో యుద్ధాలతో, విలాసవంతమైనటువంటి జీవితాలతో కాలం గడిపేస్తున్నారు. సాధారణ ప్రజలు దుర్భరమైనటువంటి జీవితంలో ఉన్నారు. మరి కొంతమంది మీద ప్రజలు ఈ పురిటి పన్ను, పెళ్లిళ్లపై పన్ను ఇలాంటి పన్నులు తీసేయమని చెప్పేసి తిరుగుబాటు కూడా చేయటం జరిగింది. అయితే మొదటి దేవరాయలు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో పెళ్లిళ్లపై పన్నును మాత్రం నిషేధించడం జరిగింది. ఇక విజయనగర ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పన్నుల భారంతో సాధారణ ప్రజల జీవనమేమో దుర్భరమైనటువంటి జీవితంగా ఉంది. మరి ధనవంతులు, ప్రభువులు పోషించబడినటువంటి వ్యక్తులు విలాసవంతమైనటువంటి జీవితాలతో ఉన్నారు. పరిశ్రమలు కుల ప్రాతిపదిక పైన, వృత్తుల ప్రాతిపదిక పైన అభివృద్ధి చెందాయి. ఈ విధంగా మనకు మధ్యయుగ భారతదేశ చరిత్రలో దక్షిణ భారతదేశ చరిత్ర ఉంది. ఇక ఉత్తర భారతదేశ చరిత్రను మనం గమనించినట్లయితే ఈ అరబుల దండయాత్ర తర్వాత గోరి తిరిగి తన దేశానికి వెళ్ళిపోతూ తాను జయించినటువంటి ఢిల్లీ, ఆజ్మీరు ఈ ప్రాంతాలన్నిటిని కూడా తనకు బానిసగా ఉన్నటువంటి కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడికి ఇస్తాడు. ఢిల్లీ సుల్తానేట్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనేటటువంటి వాడు నమ్మకమైనటువంటి బానిస. ఈ బానిస మరి ఆయన ప్రతినిధిగా పాలన చేస్తున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత 1206 సంవత్సరంలో భారతదేశంలో ఢిల్లీ రాజధానిగా చేసుకొని స్వతంత్రాన్ని పరిపాలించి ఢిల్లీ సుల్తాన్ల యుగానికి నాంది పలికాడు. దీన్నే మనం ఢిల్లీ సుల్తాన్ల యుగం అంటాము. ఈ కాలంలో జరిగిన ఆర్థిక వ్యవస్థలను ఢిల్లీ యుగం కాలం నాటి ఆర్థిక వ్యవస్థగా మనం చెప్పుకుంటాము. అయితే ఈ కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో కుతుబ్ మినార్ నిర్మాణం ప్రారంభించాడు. పెద్దగా ఏం జరగలేదు. ఆయన తర్వాత వచ్చినటువంటి ఇల్టుట్మిష్ కాలంలో చూసినట్లయితే ఈయన అనేకులకు మరి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు, వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాలు ఇటువంటివన్నీ చేశాడు. తర్వాత తను పరిపాలించేటటువంటి ప్రజలు హిందువులు కాబట్టి హిందువుల అభిమతం కోసం ఉన్నతమైనటువంటి పదవుల్లో హిందువులను వినియోగించటం మూలాన హిందువుల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడింది. ఆ తర్వాత బానిస వంశంలో గొప్పవాడైనటువంటి బాల్బన్ వచ్చాడు. బాల్బన్ పరిపాలన కాలంలో మరి ఈ కాలంలో ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. ఇక ఖిల్జీల వంశం నాటికి వచ్చే వరకు అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రపంచ విజేత కావాలనుకున్నాడు.
ప్రపంచ విజేత కావాలనుకొని అనేక ప్రాంతాలను దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో జయించాడు. ఆ కాలంలోనే మరి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కాకతీయులపై దండయాత్ర చేయటం జరిగింది. ఈయన కాలంలో పన్నులు అధికంగా ఉన్నాయి. మరి హిందూ రైతులపైన 1/2 వంతు, ముస్లింల పైన 1/4 వంతు పన్నులు వసూలు చేశాడు. ఇవన్నీ కాకుండా ఇంకా జిజియా పన్ను, ఖరాజు ఇలాంటి అనేక రకాలైనటువంటి పన్నులు ఉన్నాయి. భూమిని సర్వే చేయించి భూమిని కొలిపించేసి మరి ప్రత్యేకమైనటువంటి రెవెన్యూ సంస్కరణలు ఆర్థిక వ్యవస్థలో చేశాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. మరి అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలన కాలంలో దేశమంతా కూడా చాలా పన్నుల భారంతో అస్తవ్యస్తంగా ఉంది. ఆ తర్వాత జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో కొంతకాలం మరి అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో జమీందారుల దగ్గర ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రభుత్వ పరం చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఆ భూములను ఇచ్చేసి జమీందారుల అభిమతం కోసం, వాళ్ళు హిందూ రాజుల అభిమతం కోసం చర్యలు తీసుకొని వాళ్ళ భూములను తిరిగి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇక తుగ్లక్ కాలంలో ఆయన చేసినటువంటి రాజధాని మార్పిడి, నాణ్యాల ముద్రణ, తర్వాత వ్యవసాయ రంగంలో చేసినటువంటి సంస్కరణలన్నీ కూడా బాగా దెబ్బ కొట్టేసి మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో మరి దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఫిరోజ్ తుగ్లక్ ఆ పరిస్థితిని రూపుమాపటానికి ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ ఫిరోజ్ తుగ్లక్ వంశపార్యంగా కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజానురంజకంగా పరిపాలించడానికి పాలకుడయ్యాడు ఢిల్లీ సుల్తాన్ల సింహాసనం మీద. ఈయన పరిపాలనలోకి వచ్చాక తుగ్లక్ కాలంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులన్నీ తీసేశాడు. హిందువులకు కావలసినటువంటి ఉద్యోగాలు ఏర్పాటు చేశాడు. మరి వ్యవసాయానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేశాడు. పరిశ్రమలను బాగా స్థాపించి పరిశ్రమలో ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చేటట్టు చూశాడు. నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళందరి కోసము పురావస్తు శాఖలో ఉన్నటువంటి పురాతన దేవాలయాలను, పురావస్తు శిల్పాలను, వాటన్నిటిని కూడా మీరట్టు ఇంకా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అశోకుడి స్తంభాలను, అశోకుడి శిలాశాసనాలను వాటన్నిటిని సేకరించాడు. హిందూ దేవాలయాలన్నిటిని కూడా ప్రిజర్వ్ చేయించాడు. ఇలా మరి ఈ కొత్తగా పెట్టినటువంటి పురావస్తు శాఖలో అనేక మంది యువకులకు ఉద్యోగాలు కల్పించేటటువంటి ఏర్పాటు చేశాడు. ఇంకా అనేకులకు కావలసినటువంటి ధర్మాలు, దాన ధర్మాలు చేశాడు. వితంతువులకు లేకుంటే పేదల్లో ఉన్నటువంటి పిల్లలకు వివాహాలు చేయించాడు. వితంతువులకు పింఛన్లు ఏర్పాటు చేశాడు. ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అతి ఉన్నతమైనటువంటి ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేశాడు ఫిరోజ్ షా తుగ్లక్. ఆ తర్వాత కాలంలో మనకు ఢిల్లీ సుల్తాన్లో పరిపాలనలో చివరిగా ఇబ్రహీం లోడి 1526 సంవత్సరంలో మొదటి పానిపట్టు యుద్ధంలో మొఘళ్ళ చేతిలో లేకుంటే బాబర్ చేతిలో ఓడించబడి పరిపాలన అంతా కూడా పోగొట్టుకుంటే మొఘల్ సామ్రాజ్య స్థాపన 1526 నుంచి ప్రారంభమవుతుంది. ఇంగ్లీష్ వాళ్ళ వరకు ఈ పరిపాలన ఉంటుంది, అంటే ప్రొక్లమేషన్ ఆఫ్ విక్టోరియా వరకు. ఈ విధంగా చూసినట్లయితే మొఘళ్ళ పరిపాలన, దీని మధ్యలో షేర్షా పరిపాలన ఉంటుంది. షేర్షా పరిపాలన కాలంలో ఉన్నతమైనటువంటి పరిపాలన చేశాడు. భూములను కొనిపించి మొట్టమొదటిసారిగా పట్టాదారు పాస్ పుస్తకాలను ఇచ్చాడు. భూమి యాజమాన్యపు హక్కులను తెలియజేశాడు. భూములను మరి ఉత్తమ భూములు, మధ్యం భూములు, అధమ భూములను విభజించి పంటను బట్టి వాళ్లకు పన్నులు విధించడం జరిగింది. భూములకు రెవెన్యూ విధానాన్ని విధించడం కోసం ఒక రెవెన్యూ సిస్టాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత నాణ్యాలను ముద్రించడానికి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేసినటువంటి దామ్ అనేటటువంటి నాణ్యము, ఆ తర్వాత ఆయన ముద్రించినటువంటి రూపాయి అనేటటువంటి నాణ్యము ఇప్పటికి కూడా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ప్రామాణికంగా రూపాయిగా ఉంది. అయితే ఈయన చేసినటువంటి అనేక సంస్కరణల్ని మొఘల్ చక్రవర్తిలో ప్రధానుడైనటువంటి అక్బర్ కూడా దీన్ని అనుసరించడం జరిగింది. ఈ విధంగా మనం ఈ విషయాలన్నీ కూలంకషంగా చదివి ఈ పన్నుల విధానం ఎలా ఉంటుంది, కొత్తగా నాణ్యాలు ఏమన్నా ముద్రించారా, మరి విదేశీ వ్యాపారం, స్వదేశీ వ్యాపారం ఈ రెండు కాలాల్లో బాగా అభివృద్ధి చెందింది. మరి షేర్షా కాలంలో మరి నేషనల్ హైవేస్ని ఏర్పాటు చేసి మరి ఇప్పుడైతే అనేక దేశాలను కనెక్ట్ చేస్తూ మరి 4 ప్రధానమైనటువంటి వాటిని రోడ్లను నియమింపజేశాడు, సత్రాలు నిర్మించాడు. వ్యాపారంలో చేసే వాళ్ళను దోచుకునే వాళ్ళ కోసం మరి దొంగలను రూపుమాపడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇలా అనేక విషయాలు మనకి ఈ కాలంలో కనిపిస్తాయి. మరి వీటన్నిటినీ కూలంకషంగా మనము జాగ్రత్తగా చదివితే ఇది అంత కష్టమైనటువంటిదేం కాదు. చాలా సులువుగా మనం మంచి మార్కులు తెచ్చుకోవచ్చు ఈ చాప్టర్లో.
ఇక రెండవదిగా చూసినట్లయితే మనకు సెకండ్ చాప్టర్ స్వతంత్రానికి పూర్వం భారత ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ బిఫోర్ ఇండిపెండెన్స్. ఇక్కడ ఇండియన్ ఎకానమీ బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రం రాకముందు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది. ఇక్కడ మనం 1700 నుంచి మనం స్టార్ట్ అయితే మళ్ళీ దాని కంటిన్యూయేషన్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు సుమారుగా ఒక 6 మార్కులు రావడానికి పాసిబిలిటీ బాగా ఉంది. ఇక్కడ ఎందుకు ఏమిటి అని ఆలోచిస్తే ముందు వ్యాపార నిమిత్తం భారతదేశానికి ఎవరెవరు వచ్చారు? పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచి వాళ్ళు, ఆంగ్లేయులు, వీళ్ళంతా భారతదేశానికి వచ్చారు. వీళ్ళందరూ వ్యాపారం కోసం ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకున్నారు. ఈ యుద్ధాలు చేయటంలో చివరిగా మరి అందరినీ జయించి వ్యాపారంలో ఆధిపత్యతను లేకుంటే ఏకస్వామ్యాన్ని సంపాదించినటువంటి వాళ్ళు ప్రధానంగా ఆంగ్లేయులు అవుతారు. ఈ ఆంగ్లేయులు మరి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది ప్రైవేట్ భాగస్వామ్య కంపెనీ. అయితే ఇక్కడ బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితులను, ఒకవైపేమో వ్యాపారంలో బాగా ఆధిక్యత సంపాదించారు. బెంగాల్లో వ్యాపారం చేసుకుందామని వెళ్ళినటువంటి వాళ్లకు సిరాజుద్దౌలా పరిపాలన కాలంలో వాళ్లకు పరిస్థితులు అనుకూలించి ఆంతరంగిక పరిపాలనలో జోక్యం కలగజేసుకున్నారు. ఆ విధంగా వాళ్ళు జోక్యం కలగజేసుకొని మరి ప్లాచి యుద్ధము, బాక్సర్ యుద్ధం ద్వారా భారతదేశంలో పరిపాలన ఈస్ట్ ఇండియా కంపెనీలోకి బెంగాల్ ప్రాంతంలో రావటం జరిగింది, బెంగాల్ బీహార్ ప్రాంతంలో. ఆ తర్వాత కాలంలో వీళ్ళు వలస ఆర్థిక విధానాన్ని మన దేశంలో ప్రవేశపెట్టారు. కొలోనియల్ ఎకానమీ అని అంటారు. ఈ వలస ఆర్థిక విధానాన్ని మన దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత దీన్ని మనం 3 భాగాలుగా విభజిస్తాము. మరి 3 భాగాల్లో కూడా మొదటిదేమో వలస ఆర్థిక వ్యవస్థ, రెండవదేమో స్వేచ్ఛ ఆర్థిక వ్యవస్థ, మూడవదేమో నూతన ఆర్థిక వ్యవస్థ. ఈ రకాలుగా మనము ఈ చాప్టర్ను 3 భాగాలుగా విభజించి చదువుకుంటే మొదట వలస ఆర్థిక విధానంలో వాళ్ళు మన దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి మన దేశంలో తక్కువ ధరకు లభించేటటువంటి వస్తువులు, వాళ్ళ దేశంలో లభించినటువంటి రేరు వస్తువులను వాళ్ళ దేశంలో ఏ విధంగా తీసుకెళ్లి వ్యాపారం చేసుకొని మంచి లబ్ధి పొందాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు మన దేశానికి వ్యాపారానికి వచ్చారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకు అనుకూలించి అదే కాలంలో మరి ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం జరిగి వస్తూత్పత్తి విపరీతంగా పెరిగింది. ఈ వస్తూత్పత్తి విపరీతంగా పెరిగిన తర్వాత వాళ్ళు ఆ వస్తువులను మన దేశంలో అమ్మటానికి మన దేశాన్ని మార్కెట్గా మార్చారు. అలా మార్కెట్గా మార్చి వాళ్ళు వస్తువులను తయారు అమ్మటం ద్వారా వలస విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వలస ఆర్థిక వ్యవస్థగా మన దేశాన్ని మార్చారు. ఇంకా మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ విధానాన్ని రూపురేఖలు మార్చారు. మన దేశంలో మనం గతంలో చెప్పుకున్నాం, ప్రాచీన కాలం నుంచి కూడా ఏ గ్రామానికి ఆ గ్రామము మరి స్వయం సమృద్ధిగా ఉన్నాయి, వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులు, సేవలు ఆ గ్రామంలో లభిస్తున్నాయని. అలా లభించేటటువంటి విధానాన్ని మార్చేసి వ్యాపార ధోరణిలో ఉన్నటువంటి వ్యవసాయ విధానాన్ని కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అని, ఆహార పదార్థాలు కాకుండా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలకు ముడి పదార్థాలు తయారు చేసేటటువంటి వ్యవసాయాన్ని ప్రవేశపెట్టారు. వాళ్ళ దేశంలో పరిశ్రమలకు కావలసినటువంటి నేత పరిశ్రమకు కావలసినటువంటి పత్తి, చెరకు, పొగాకు, టీ తోటలను, తర్వాత కాఫీ తోటలను, తర్వాత నీలిమందు తయారు చేసేటటువంటి తోటలను, ఇలా ఇవన్నీ కూడా వాళ్ళ దేశంలో ముడి పదార్థాలు తయారు చేసేటువంటి వ్యవసాయ విధానంగా మార్చడం వలన ఆహార కొరత భారతదేశ ఆర్థిక వ్యవస్థలో స్వతంత్రానికి పూర్వం ఏర్పడింది. మరి మన దేశంలో సాంప్రదాయంగా వస్తున్నటువంటి చేతి వృత్తులు, మరి చిన్న చిన్న పరిశ్రమలన్నీ కూడా వాళ్ళ వస్తువులను మన దేశంలోకి రెండవ దశలో స్వేచ్ఛ వ్యాపార విధానం ద్వారా మరి సుంకాలు లేకుండా లేదంటే నామమాత్ర సుంకాలతో మన దేశంలోకి వాళ్ళ వస్తువులు తెచ్చి అమ్మటం ప్రారంభించడంతో మన దేశంలో ఉన్నటువంటి చేనేత వస్త్రాలు, మరి చిన్న చిన్న పరిశ్రమలు అవన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఒకవైపు ఆహార పదార్థాల కొరత, మరొక వైపేమో ప్రజలకు మరి ప్రధాన వృత్తిగా ఉన్నటువంటి వ్యవసాయము దెబ్బతింది, వృత్తులు కూడా దెబ్బతిన్నాయి. ఈ విధంగా చూసినట్లయితే మరి ఈ కాలంలో ఆర్థిక వ్యవస్థ రెండవ దశలో బాగా దెబ్బతినింది. ఇక మూడవ దశలోకి వచ్చే వరకు వాళ్ళ వ్యాపార పందాన్ని మార్చుకున్నారు, నూతన వ్యాపార విధానాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం వచ్చే వరకు మరి కొన్ని పరిశ్రమలు భారతదేశంలో స్థాపించాలనుకున్నారు, మరి అలా స్థాపించడం ప్రారంభించారు. ఈ కాలంలో మొదటి ప్రపంచ యుద్ధము,
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశం యొక్క సహాయం ఎక్కువగా అవసరమైంది. భారతదేశంలో పరిశ్రమలు స్థాపించవలసినటువంటి అవసరత ఏర్పడింది. ఎందుకంటే యుద్ధాలు జరిగేటప్పుడు వాళ్ళ దేశం నుంచి వస్తువులు తేవడానికి కానీ మరి యుద్ధానికి కావలసినటువంటి సామాగ్రిని వారి దేశం నుంచి మోసుకురావడం కష్టం కాబట్టి వాళ్ళు ఇక్కడనే దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేశారు. మరి ఈ విధంగా మరి మొదటి దశ వలస ఆర్థిక విధానము, రెండవ దశ మరి స్వేచ్ఛ వ్యాపార విధానం, మూడో దశ నూతన ఆర్థిక వ్యవస్థ అని అన్నారు. అయితే ఈ 3 దశల్లో కూడా వాళ్ళు చేసింది ఏంటంటే ప్లండరింగ్ ఆఫ్ ది వెల్త్, మన దేశ సంపదను దోచుకున్నారు. మన దేశ సంపదనంతా కూడా అనేక రూపాల్లో హోమ్ చార్జెస్ రూపంలో వాళ్ళ దేశానికి తరలించారు. దీని మీద మరి దాదాబాయి నవరోజీ డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. డ్రైన్ సిద్ధాంతము అంటే ఏం లేదు, ప్లండరింగ్ ఆఫ్ ద వెల్త్ ఫ్రమ్ ఇండియా అనేటటువంటి దానిపైన ఆయన ఈ సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. ఇలా మనం ఈ విషయాలు చూస్తూ వీటితో పాటుగా ఆ రోజుల్లో ఉన్నటువంటి భూమి శిస్తు విధానాన్ని మనం ఒకసారి చూడాలి. భూమి శిస్తు విధానంలో మనం 3 వ్యవస్థలు కనిపిస్తాయి. రైతువారి విధానము, మరి మహల్వారి విధానము, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి. ఈ 3 పద్ధతులను కూడా మనం ఒకసారి అధ్యయనం చేయాలి. ఇలా అధ్యయనం చేసినట్లయితే మనము స్వతంత్ర పూర్వం భారతదేశం ఆర్థిక వ్యవస్థను అధ్యయనం చేసినట్లు అవుతుంది. మరి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలుగా మరి సంక్షిప్తంగా మరి బాగా ఈజీగా మార్కులు తెచ్చుకోగలిగినటువంటి వ్యవస్థగా మనం చూడొచ్చు. ఇక 3వ చాప్టర్కి వచ్చే వరకు స్వతంత్రం తర్వాత భారత ప్రణాళికలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రణాళికయుతంగా అభివృద్ధి చేయాలని అనుకోవటము, ఈ భావన మనకు 1934లోనే ప్రారంభమైంది. 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాసి ప్రణాళికల ఆవశ్యకత ఏమిటి, ప్రణాళికల ద్వారా త్వరితగతిన దేశం అభివృద్ధి చెందడానికి ఒక మోడల్ ప్రణాళికను మరి దేశ ప్రజలకు పరిచయం చేయడం జరిగింది. అయితే 1938లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి మేధావులంతా కూడా మరి ప్రణాళికల ఆవశ్యకతను గమనించారు. మరి ప్రణాళిక కావలసినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ప్రణాళిక అభివృద్ధి కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసుకొని పనిచేస్తుండగా ఈ లోపల సెకండ్ వరల్డ్ వార్ ప్రారంభమయ్యి మరి ఆ కాలంలో వాళ్ళు దాన్ని సబ్మిట్ చేయడానికి చాలా ఎక్కువ టైం పట్టింది. అయితే వీళ్ళు ఈ ప్రణాళికలు అనేటటువంటి భావన ఎలా గమనించారు ఏంటని మనం ఆలోచిస్తే ప్రపంచంలో మొట్టమొదట 1917లో రష్యాలో ప్రీవియస్ యుఎస్ఎస్ఆర్లో ఈ ప్రణాళికలు అనేటటువంటి భావన ప్రారంభమైంది. 1920 నుంచి ఆ దేశంలో ప్రణాళికలు అమలు చేయటం ప్రారంభించారు. ఆ ప్రణాళికలు అమలు చేసే నేపథ్యంలో 1928 నుంచి 32 మధ్య కాలంలో మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభించి ఆ తర్వాత పంచవర్ష ప్రణాళికలను ప్రారంభిస్తూ అలా వాళ్ళు ముందుకు వెళ్ళటం జరిగింది. దాని మూలాన మరి అమెరికన్నా కూడా విస్తారంగా రష్యా అభివృద్ధి చెందటం జరిగింది. అంతేకాకుండా ప్రపంచ ఆర్థిక మాంద్యంలో కూడా రష్యా తట్టుకొని ఉండే పరిస్థితులను వాళ్ళు చూశారు. ఆ విధంగా మొట్టమొదట 1917లో విద్యుత్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో దీన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రణాళికలను వాడి చూశారు. అవి సక్సెస్ఫుల్గా కనిపించే వరకు 1920 నుంచి దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలకు ప్రణాళికలను ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఈ ప్రణాళికలు ప్రారంభాన్ని చూసి రష్యా నుంచి ఇన్స్పిరేషన్ పొందినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి అనేక మంది ఈ ప్రణాళికల భావాన్ని అడాప్ట్ చేసుకున్నారు. అలా చేసుకున్నటువంటి ప్రణాళికలు మన దేశంలో 1950 మార్చి 15న ప్రణాళిక సంఘం ఏర్పడింది. దీని మధ్యలో అనేక ప్రణాళికలు ఉన్నాయి. మరి గాంధీయన్ ప్రణాళిక, ప్రజా ప్రణాళిక, సర్వోదయ ప్రణాళిక, బాంబే ప్రణాళిక అనేటటువంటి ప్రణాళికలన్నీ కూడా డ్రాఫ్ట్లుగా తయారు చేయబడినాయి. మరి ప్రజా ప్రణాళికను మరి ఎంఎన్ రాయ్ అనేటటువంటి భారత కార్మిక వ్యవస్థకు చెందినటువంటి వాడు దీన్ని రూపొందించి మరి పరిశ్రమలు ఏ విధంగా అభివృద్ధి చేయాలో చెప్పడం జరిగింది. మరి గాంధీయన్ ప్రణాళికను ఎంఎస్ అగర్వాల్, శ్రీమన్నారాయణ అగర్వాల్ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సర్వోదయ ప్రణాళికను జయప్రకాష్ నారాయణ డెవలప్ చేయడం జరిగింది. ఇలా ఈ ప్రణాళికలన్నీ కూడా డ్రాఫ్ట్గా చేయబడి చేసేటటువంటి రోజుల్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినటువంటి కాలంలో 1948లో హై లెవెల్ ప్లానింగ్
అడ్వైజరీ కమిటీ అనేటటువంటి కమిటీని ప్రణాళికలు ఏ విధంగా రూపొందించుకోవాలి, వాటిని ఏ విధంగా అభివృద్ధి చెందాలనేటటువంటి దానికోసం ఒక కమిటీని జవహర్లాల్ నెహ్రూ ఆధీనంలో వేయటం జరిగింది. ఇలా ప్రణాళికలు 1950 స్వతంత్రం వచ్చిన తర్వాత మార్చి 13th ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ ప్రణాళికలకు మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభించారు. ఈ ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికలుగా రష్యా టైప్లోనే మన దేశంలో కూడా పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించడం జరిగింది. అయితే రష్యాలో లాగా సెంట్రలైజ్డ్ ప్లాన్ కాకుండా, రష్యాలో సెంట్రలైజ్డ్ ప్లానింగ్ సిస్టమ్ ఉంటుంది. అక్కడ సెంట్రలైజ్డ్ ప్లాన్ అమలు చేసేటటువంటి ప్లాన్లను గాస్ ప్లాన్లు అని అంటారు. మరి ఆ విధంగా కాకుండా మనము మిశ్రమ ఆర్థిక వ్యవస్థను 1948లో అడాప్ట్ చేసుకోవటం జరిగింది పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా. అటువైపు కొన్ని కీలకమైనటువంటివన్నీ పరిశ్రమలు కూడా ప్రభుత్వ రంగంలో, మరి మామూలు సాధారణంగా వినియోగ వస్తువులు తయారు చేసే పరిశ్రమలనేమో ప్రైవేట్ రంగంలో తయారు చేస్తూ మిక్స్డ్ ఎకానమీని మనం అడాప్ట్ చేసుకొని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పంచవర్ష ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదటి పంచవర్ష ప్రణాళికలో చూసినట్లయితే వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. దానికి కారణం ఏమిటంటే దేశం విభజన జరిగి ఆహార పదార్థాల కొరత చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మొదటి ప్రణాళికలో వ్యవసాయానికి, నీటిపారుదల శాఖకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి మరి ఎక్కువ నిధులను కేటాయించి అభివృద్ధిని సాధించారు. ఇక రెండో పంచవర్ష ప్రణాళికలో పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. పరిశ్రమలను మరి స్థాపించడం జరిగింది. కానీ వాటికి నిర్మాణము, వాటన్నిటికి కూడా పరిశ్రమలు చాలా టైం పడుతుంది. ఈ కాలంలో వ్యవసాయం కాస్త దెబ్బతింటం జరిగింది. ఇక మూడో పంచవర్ష ప్రణాళిక కాలం వచ్చే వరకు వ్యవసాయాన్ని, పరిశ్రమలను రెండింటిని కూడా కలిపి సింకనైజ్ చేసుకుంటూ ఈ పరిశ్రమలను, వ్యవసాయాన్ని రెండింటిని మరి సమూలనంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మూడో ప్రణాళిక ప్రారంభించారు. ఈ మూడో ప్రణాళిక ప్రారంభించినటువంటి రోజుల్లో మనకు అనుకోకుండా 1962లో చైనా దురాక్రమణ, 1965లో పాకిస్తాన్తో యుద్ధము, మరి ఇదే కాలంలో 2 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అంటే ఒక సంవత్సరం తర్వాత మరొక సంవత్సరము వరుసగా ఋతుపవనాలు దెబ్బతింటము, ఇటువంటి కారణాల వలన పంటల దిగుబడి మొత్తం కూడా పాడైపోయింది. మరి ప్రణాళికల అభివృద్ధి కోసం పెట్టుకున్నటువంటి బడ్జెట్ నిధులు కాస్త అవి కంప్లీట్గా యుద్ధాల కోసం ఖర్చు చేయటం జరిగింది. దీని వలన దేశం బాగా దెబ్బతింటం జరిగింది, ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింటం జరిగింది. మరి ఈ కాలంలో ప్రణాళికలను అభివృద్ధి చేసే పరిస్థితి లేక వార్షిక ప్రణాళికలను 1966 నుంచి 69 మధ్య కాలంలో అనుసరించడం జరిగింది. ఇలా 1966 నుంచి 69 మధ్య కాలంలో 3 వార్షిక ప్రణాళికలను నిర్వహించారు. అలా నిర్వహిస్తూ 4వ పంచవర్ష ప్రణాళికను మరి అమలు చేయడానికి కావలసినటువంటి పునాదులు వేసుకున్నారు. దీన్ని మనం ప్లాన్ హాలిడే అంటాం, లేకుంటే పిగ్మీ ప్లాన్లు అంటాం. ఈ కాలం తర్వాత 1969 నుండి 4వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది. అప్పటికి కొన్ని బ్యాంకులు జాతీయం చేయబడినాయి, బొగ్గు గనులు జాతీయం చేయబడినాయి. 4వ ప్రణాళిక 1969 నుంచి 74 మధ్య కాలంలో మరి ఏర్పాటు చేశారు. ఈ కాలంలో 1970లో మళ్ళీ పాకిస్తాన్తో యుద్ధము, 1973లో ఆయిల్ సంక్షోభం ఏర్పడింది. దీన్ని ఫస్ట్ ఆయిల్ క్రైసిస్ అని అంటాము 1973లో. ఆ తర్వాత మరి కొన్ని ఋతుపవన ప్రతికూల పరిస్థితులు ఏర్పడి పంట దెబ్బతింటం జరిగింది. ఈ కాలంలో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది, అంటే ద్రవ్యోల్బణం బాగా పెరిగింది, ధరలు అందుబాటులో లేవు. ఇటువంటి పరిస్థితులు మరి పేదరికం బాగా పెరిగింది, నిరుద్యోగం బాగా పెరిగింది, ద్రవ్యోల్బణము బాగా పెరిగింది. సో ఈ విధంగా 4వ పంచవర్ష ప్రణాళిక జరిగింది. ఇక 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో పేదరిక నిర్మూలనకు గరీబీ హఠావో అనేటటువంటి కార్యక్రమము, తర్వాత మినిమం నీడ్స్ ప్రోగ్రాం వంటి ప్రోగ్రాములతోటి ఈ కార్యక్రమం ప్రారంభించి 5వ పంచవర్ష ప్రణాళికలో మంచి ప్రగతిని సాధించి మరి స్థూలాదాయం పెరిగింది, తర్వాత దేశీయ జాతీయ ఆదాయం పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, వ్యవసాయ రంగము, పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. ఆ తర్వాత రాజకీయంగా వచ్చినటువంటి కారణాల వలన నూతనంగా ఎలక్షన్స్ జరిగి 1977లో మరి కొత్తగా జనతా పార్టీ లేకుంటే నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయటం జరిగింది. ఈ కాలంలో 6వ పంచవర్ష ప్రణాళికను ప్రారంభిద్దామని నిరంతర ప్రణాళికల ధోరణిలో దీన్ని రూపకల్పన చేయటం జరిగింది. దీన్ని నిరంతర ప్రణాళికలు మనం గున్నర్ మిడ్రాల్ రాసినటువంటి డ్రాఫ్ట్ ప్రకారంగా
మరి మన దేశంలో కాకుండా లక్డీవాలా తయారు చేసినటువంటి మన దేశాలకు అనుగుణంగా లక్డావాలా తయారు చేసినటువంటి డ్రాఫ్ట్ ప్రకారంగా మొరార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వ ఆధీనంలో మరి 6వ పంచవర్ష ప్రణాళికను రోలింగ్ ప్రణాళిక లేకుంటే నిరంతర ప్రణాళికగా దీన్ని రూపొందించడం జరిగింది. అయితే ఈ కాలంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి చెందలేదు, కానీ జిల్లా పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయబడినాయి. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయబడినాయి. వాటి వలన ప్రతి జిల్లాలో కూడా ఒక పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి పరిశ్రమల అభివృద్ధి కోసం, ముఖ్యంగా చిన్నతర పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, మరి కుటీర పరిశ్రమల అభివృద్ధి కోసం ఈ ప్రణాళిక పనిచేసింది. అయితే 1980 నుంచి మళ్ళీ నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దీన్ని రద్దు చేసి కొత్త 6వ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించింది. ఈ 6వ పంచవర్ష ప్రణాళికలో మరి మంచి లక్ష్యాలతోటి పేదరిక నిర్మూలన, ద్రవ్యోల్బణ నిర్మూలన, నిరుద్యోగ సమస్య ఇటువంటివన్నిటిని మరి అరికడుతూ నూతనంగా మరి త్వరితగతిన ఆర్థికాభివృద్ధి సాధించాలనేటటువంటి దీంతో ఈ ప్రణాళిక సాధించడం జరిగింది. ఇక ఈ ప్రణాళికలో మంచి ప్రగతిని సాధించారు. ఆ తర్వాత 7వ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు. 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో చూసినట్లయితే ఆర్థికంగా మరి దేశం అస్తవ్యస్తంగా ఉంది. మరి చివరి రోజుల్లో వాతావరణం అనుకూలించలేదు. దేశంలో విదేశీ మారక నిల్వలు బాగా తగ్గిపోయాయి. మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా బాగా అస్తవ్యస్తమైపోయాయి. ఈ కాలంలో మరి చివర మళ్ళీ 2 సంవత్సరాల పాటు 2 వార్షిక ప్రణాళికలు జరిగాక 8వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది. 8వ పంచవర్ష ప్రణాళికలో పివి నరసింహారావు కాలంలో మరి అప్పటి వరకు ఉన్నటువంటి అస్తవ్యస్త పరిస్థితులను రూపుమాపటం కోసం నూతన ఆర్థిక విధానాలు, న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ను 1991 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా నూతన రిఫార్మ్స్ చేసి దేశంలో కొత్త ఒరవడిని సృష్టించారు డాక్టర్ మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు గారు. దీనివలన మొట్టమొదటిసారిగా ప్రైవేటైజేషన్లోకి ఆర్థిక వ్యవస్థ రావటం జరిగింది. ఇలా ప్రైవేటైజేషన్లోకి ఆర్థిక వ్యవస్థ రావటం వలన మరి దేశంలో అనేక పరిశ్రమలు స్థాపించబడ్డాయి. అనేక పరిశ్రమలు స్థాపించబడి మరి అభివృద్ధి పదంలోకి దేశం వెళ్ళటం జరిగింది. అయితే ఈ ప్రణాళికల కాలంలో మరి నూతనంగా లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషన్ విధానాలు కూడా అమల్లోకి రావటం జరిగింది. అలా ఈ ప్రణాళిక యుగం గడిచిపోయింది. అయితే ఇక్కడ 65 సంవత్సరాల్లో 12 పంచవర్ష ప్రణాళికలు, 6 వార్షిక ప్రణాళికలు, 200 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి వీళ్ళు చేసినటువంటి ప్రణాళికలు లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. ప్రణాళికలో అభివృద్ధి సాధించినటువంటిది ఏమీ లేదు. అంచేత మరి 2014లో ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ ప్రణాళికల సంఘాన్ని రద్దు చేసేసి మరి నూతన సంస్థ ఒకటి స్థాపించాలని ఎక్కువ మంది ముఖ్యమంత్రులు ప్రతిపాదించడంతో మోదీ గవర్నమెంట్, మోదీ అధ్యక్షతన మరి ఈ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ను స్థాపించడం జరిగింది. ఇక్కడ మనకు దీంట్లో 8 నుంచి 9 వరకు మార్కులు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి బాగా ఆస్కారం ఉంది. అయితే నీతి ఆయోగ్ను గురించి మనం బాగా చదవాలి. నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత నీతి ఆయోగ్ కూడా మరి అధ్యక్షత వహించేది దేశ ప్రధానమంత్రి. మరి నీతి ఆయోగ్కు ఒక డిప్యూటీ అధ్యక్షుడు ఉంటాడు, ఆయన అరవింద్ పనగారియా. దీంట్లో కూడా ప్రణాళిక సంఘంలో లాగానే మరి శాశ్వత సభ్యులు, తాత్కాలిక సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు అనేటటువంటి వాళ్ళంతా కూడా ఉంటారు. మరి ఈ అరవింద్ పనగారియా ఉపాధ్యక్షతన మరి దేశము మరి నూతన ఒరవడిలో ప్రణాళికలను 3 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేసి మరి ఆర్థిక సంవత్సరాన్ని కూడా మార్చేటటువంటి చర్యలు తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో ఫిబ్రవరి 1వ తారీఖునే బడ్జెట్ ప్రవేశపెడదామనుకుంటున్నారు. ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31 కాకుండా మరి వీలైతే దాని క్యాలెండర్కి ఇయర్కు కుదించాలనేటటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ప్రణాళికలో నూతన ఒరవళ్ళు రాబోతున్నాయి. దీనికి సంబంధించి మన లెక్చర్ క్లాసెస్లో మనం కూలంకషంగా డిస్కస్ చేద్దాం. మీరు జాగ్రత్తగా మరి కృషి చేసినట్లయితే ఇది ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉండేటటువంటి చాప్టర్గా మనం చెప్పుకోవచ్చు. ఇక 4వ చాప్టరు ఆర్థిక పారిశ్రామిక విధానాలు, ఎకనామిక్ ఇండస్ట్రియల్ రెజల్యూషన్ పాలసీస్. భారతదేశం స్వాతంత్రం వచ్చిన వెంటనే త్వరితగతిన ఆర్థిక అభివృద్ధి చెందడం కోసం ఈ నూతన
ఈ నూతనమైనటువంటి పారిశ్రామిక విధానాన్ని రూపొందించుకోవాలనుకున్నారు. దానికి రూపకల్పన జరిపింది 1948 ఇండస్ట్రియల్ రెజల్యూషన్ పాలసీ. ఈ పాలసీలో ఏముంటుందంటే దేశంలో పరిశ్రమలు ఏ విధంగా స్థాపించాలి, పరిశ్రమల పరిస్థితులు ఏంటి మొదలగు విషయాలన్నీ కూడా దీంట్లో ఉండటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ చాప్టర్లో 1948 ఇండస్ట్రియల్ రెజల్యూషన్ పాలసీ నుంచి మనం ప్రారంభిస్తాం. అయితే వాస్తవంగా ఈ రెజల్యూషన్ పాలసీ 1948లో చేయబడిన 1945లోనే మేధావులు మరి పరిపాలనలో దక్షత కలిగినటువంటి మన భారతీయులు అందరూ కూడా 1948లోనే పారిశ్రామికలకు ఒక ప్రత్యేక విధానం ఉండాలి, ఆ విధానం ద్వారానే పారిశ్రామికంగా త్వరితగతిన అభివృద్ధి చెందొచ్చు అనేటటువంటి సూచనలు 1948లోనే చేశారు. దానికి అనుగుణంగా 1948లో పారిశ్రామిక విధాన తీర్మానము ప్రవేశపెట్టబడింది. దీని ప్రకారంగా పరిశ్రమలను 4 భాగాలుగా విభజించారు. ఈ 4 భాగాల్లో ఉన్నటువంటి పరిశ్రమలను మరి అనుసరిస్తూ మొట్టమొదట ఒక 8 సంవత్సరాల పాటు ఈ విధానము అమల్లో ఉండింది. ఇక ఈ విధానం అమల్లో ఉన్నటువంటి కాలంలోనే మొదటి పంచవర్ష ప్రణాళిక కూడా అమలు చేయబడింది. ఇటు పారిశ్రామిక విధాన తీర్మానం మన దేశాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ప్రకటించింది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థను మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం 1948 డిక్లేర్ చేయడం జరిగింది. మరి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో కొన్ని ప్రభుత్వ రంగంలో దేశానికి చాలా కీలకమైనటువంటి, చాలా ముఖ్యమైనటువంటి, రక్షణ రంగానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉంటాయి. దాన్ని పబ్లిక్ సెక్టర్ అని అంటాం. రెండవది, దేశానికి కావలసినటువంటి మిగిలినటువంటి వస్తువులు అవన్నీ కూడా ప్రైవేట్ రంగంలో ఉంటాయి. వాటిని ప్రైవేట్ రంగం అని అంటాం. మరి కొన్ని పరిశ్రమలు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల కలయికతో మరి ఇవి రూపుదిద్దుకుంటాయి. వీటిని మిశ్రమ వ్యవస్థలో పరిశ్రమలు అంటాం. ఇవి కాకుండా కేవలము ప్రైవేట్ రంగ ఆధీనంలోనే వినియోగ వస్తువులు తయారు చేసేటటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేయటం జరిగింది. అలా ఇది చేసిన తర్వాత 1950లో మరి పరిశ్రమల స్థాపనలో విచ్చలవిడిగా ఉండకుండా లైసెన్సింగ్ విధానాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. లైసెన్సులు తీసుకొని మరి పరిశ్రమలు స్థాపించాలి. అయితే ఆ లైసెన్స్ విధానం తర్వాత 1946లో మరి వచ్చినటువంటి 8 సంవత్సరాల పారిశ్రామిక విధాన తీర్మాన అనుభవం, 5 సంవత్సరాల మొదటి పంచవర్ష ప్రణాళిక తీర్మానం పైన ఉన్నటువంటి ఈ అనుభవంతో 1956 పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. దీంట్లో పరిశ్రమలను రీస్ట్రక్చర్ చేసి జాబితా ఏ, జాబితా బి, జాబితా సి, మరి దీంట్లో అతి ముఖ్యమైనటువంటి పరిశ్రమలను ప్రభుత్వ రంగానికి ఏకస్వామ్యంగా గుత్తాధిపత్యంగా రిజర్వ్ చేయటం జరిగింది. బి అనేటటువంటి దాంట్లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో కూడా పరిశ్రమలు స్థాపించవచ్చు. వీటిలలో ముఖ్యమైనటువంటివి ఉంటాయి. అయితే ప్రైవేటు రంగం సరిగా పనిచేయకపోతే 10 సంవత్సరాల తర్వాత తిరిగి దాన్ని ప్రభుత్వ రంగంలోకే జాతీయం చేయవచ్చు అనేటటువంటి ఒక లిస్టు. తర్వాత మూడో దాంట్లో కేవలము ప్రైవేట్ రంగంలోనే ఉండే పరిశ్రమలు అనేటటువంటి పరిశ్రమలుగా 1956లో పారిశ్రామిక విధాన తీర్మానంలో మరి ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఈ తీర్మానంలో కార్మిక విధానము, కార్మికులకు యాజమానులకు మరి చక్కటి రిలేషన్స్ ఉండాలి, అటువంటి విషయాలను కూడా కూలంకషంగా పరిశీలిస్తూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీంట్లో అనేక విషయాలు కూలంకషంగా చర్చించబడిన తర్వాత దీన్ని ఏమన్నామంటే పారిశ్రామిక విధాన తీర్మానానికి ఇదొక రాజ్యాంగం లాంటిది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీగా దీన్ని పిలవటం జరిగింది. ఇలా మరి ఈ కాలంలో తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా పారిశ్రామిక అభివృద్ధికి ఇందులో రాయబడినాయి. ఆ తర్వాత 1970లో దీంట్లో కొన్ని మార్పులతోటి 1970లో ఒక పారిశ్రామిక విధానాన్ని, 1973లో ఒక పారిశ్రామిక విధానాన్ని, 1975లో ఒక పారిశ్రామిక విధానాన్ని చేశారు. ఇవి బ్రీఫ్ పారిశ్రామిక విధానాలు, కేవలం 1953కి సంబంధించినటువంటి అంశాలే. మరి 1980లో మళ్ళీ తిరిగి నూతన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత గ్రామీణ పరిశ్రమలకు, తర్వాత చేతి వృత్తులకు, కుటీర పరిశ్రమలకు, అగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరొక పారిశ్రామిక విధానాన్ని రూపకల్పన చేశారు. అది కూడా 1958 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని దృష్టిలో పెట్టుకొనే చేయటం జరిగింది. ఇక వీటన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది నూతన పారిశ్రామిక విధానము 1991. దీన్ని
పివి నరసింహారావు ప్రధానమంత్రిగా, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఈ నూతన విధానాన్ని ఏర్పాటు చేసి దేశంలో ఉన్నటువంటి అనేక అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులను చక్కదిద్దటానికి దీన్ని ఏర్పాటు చేశారు. అయితే దీన్ని ఏర్పాటు చేసినటువంటి కాలంలో మరి ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రాపంచీకరణ, ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటటువంటి 3 ప్రధానమైనటువంటి మార్పులతోటి దీన్ని చేయటం జరిగింది. ఇక్కడ ఈ చాప్టర్లో కూడా మనకు 8 మార్కులు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. ఈ రెండింటిని కలిపి ఒకటే చాప్టర్, వీటిని జాగ్రత్తగా ఒక 8 లేదంటే ఒక్కోసారి 9 మార్క్స్ కూడా వచ్చేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ ప్రణాళికలన్నింటిని జాగ్రత్తగా చదవాలి. ఏ ప్రణాళికలను ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇచ్చారో జాగ్రత్తగా చదవాలి. మరి ప్రణాళిక ఎవరు దాన్ని నమూనాని ఇచ్చారు, ఎవరు దాన్ని రూపకల్పన చేశారు, మరి డిప్యూటీ ప్రణాళిక సంఘం అధ్యక్షులు ఎవరు, ఇటువంటి విషయాలన్నీ కూడా మన మెటీరియల్లో మరి బ్రీఫ్గా టేబులర్ ఫామ్లు ఇచ్చాము. దేనికి అది సాధించినటువంటిది, దానికి ఉన్నటువంటి కారణాలు అవన్నీ కూడా మనం వివరించడం జరిగింది. ఇక్కడ లిబరలైజేషన్ అంటే సరళీకరించటం అంటే అనవసరమైనటువంటి ప్రతిబంధకాలు కల్పిస్తున్నటువంటి లైసెన్సు విధానాన్ని రద్దు చేసి స్వేచ్ఛాయుతమైనటువంటి వ్యాపారం వైపు వ్యవస్థను మరలించడానికి తీసుకున్నటువంటి చర్యలనే లిబరలైజ్డ్ పాలసీస్ అంటాము. లైసెన్సులు రద్దు చేసేసి మరి కొన్ని ముఖ్యమైనటువంటి దేశ భద్రత దృష్ట్యా ముఖ్యమైనటువంటి వాటిని మాత్రమే లైసెన్సులు ఉంచేసి మిగిలినటువంటి అన్నిటికీ లైసెన్సులు తీసేటటువంటి విధానాన్ని సరళీకృత విధానం అంటారు. ఈ సరళీకృత ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత దేశంలో మరి అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలలో మరి ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు మినహాయిస్తే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలకు లైసెన్సు రద్దు చేయడం జరిగింది. దాదాపు 80% పరిశ్రమలకు లైసెన్సు తీసేశారు. మరి మొదటి దశలో 18 పరిశ్రమలకు మాత్రమే లైసెన్స్ ఉంచారు. ఆ తర్వాత 8కి, ఆ తర్వాత 5కి, అలా క్రమేణా వీటిని తగ్గించుకుంటూ వచ్చారు. ఈ సరళీకృత ఆర్థిక విధానం జరిగిన తర్వాత సరళీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అలా ఇవ్వటంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఈ లైసెన్సు తర్వాత స్థల నిర్ణయము, స్థల ఎంపిక ఇటువంటి కారణాల వలన అనేకంగా పరిశ్రమలు స్థాపించేటటువంటి వాళ్ళతో జాప్యం జరుగుతుంది. మరి అటువంటి విధానంలో అనవసరంగా ప్రభుత్వ అధికారులు లంచగొండితనానికి పాల్పడుతున్నారు. అటువంటి పరిస్థితిని రూపుమాపటానికి మరి మొదటిసారిగా ఈ లైసెన్స్ బ్యారియర్స్ అన్నిటిని కూడా తీసేశారు. అంటే పరిశ్రమలు లైసెన్స్ రాజా అనేటటువంటి వాడి నియంత్రణలో నుంచి బయటికి రావడానికి ఈ చర్యను చేపట్టడం జరిగింది. ఇక ప్రైవేటైజేషన్ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిగా పీటర్ డ్రక్కర్ అనేటటువంటి వాడు 1969లో ప్రైవేటైజేషన్ అనేటటువంటి పదాన్ని వాడాడు. అయితే ఆర్థిక వ్యవస్థ అమల్లో 1980లో ప్రైవేటైజేషన్ అనేటటువంటి పదవాన్ని అమలు చేసింది ఇంగ్లాండ్కు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి శ్రీమతి మార్గరెట్ థాచర్. ఆమె 2 కాన్సిక్యూటివ్ ఇయర్లో ఆమె ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆమె పనిచేసినటువంటి కాలంలో ప్రైవేటీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రైవేటైజేషన్ చేయాలనుకున్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమల వాటాలను ప్రైవేటు రంగానికి మళ్లించటమే మనం ప్రైవేటీకరణ అని చెప్తాము. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమల వాటాలను దాన్ని ప్రైవేటు రంగంలోకి మళ్లించటము. ఆ విధంగా ప్రైవేట్ రంగంలోకి మళ్లించడం వలన ప్రైవేటీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు, అంతకుముందు నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు ప్రైవేట్ రంగంలోకి వచ్చే వరకు బాగా అభివృద్ధి చెందటం ప్రారంభమైంది. మన దేశంలో కూడా మరి ప్రైవేటైజేషన్ చేయటం కోసం మన దేశంలో చర్యలు తీసుకోవడం జరిగింది. మన దేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలు సిక్ ఇండస్ట్రీస్ గాను లేకుంటే నష్టాల్లో నడుస్తున్నటువంటి సంస్థలుగా ఉన్నాయి. ఈ నష్టాలన్నింటిని కూడా రూపుమాపేసి ఈ నష్టాల నుంచి ప్రభుత్వాన్ని బయటికి తీసుకురావడం కోసం ప్రైవేటు భాగస్వాములకు కొన్ని షేర్లను అమ్మటం జరిగింది. దానికోసమని డిస్ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేశారు. డిస్ఇన్వెస్ట్మెంట్ సంస్థ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న రంగంలో ఉన్నటువంటి వాటాలను ఒక పరిమితి వరకు ప్రైవేట్ రంగానికి అప్పచెప్పటము. అలా అప్పచెప్పిన తర్వాత ఈ రంగాలలో విపరీతమైనటువంటి లాభాలు సాధించారు. అలా మన దేశమే కాకుండా ఇంకా ప్రపంచంలో అనేక దేశాలు ఈ ప్రైవేటీకరణ యొక్క మరి అభివృద్ధిని సవిచూడటం జరిగింది. ఆ విధంగా మన దేశంలో మరి ప్రైవేటీకరణ జరిగింది. ఇక నెక్స్ట్ వన్ గ్లోబలైజేషన్ ఏంటంటే
భారతదేశ మార్కెట్ వ్యవస్థను, భారతదేశ వస్తు సేవలను, మరి భారతదేశంలో ఉన్నటువంటి ఉత్పత్తిని అంతా కూడా ప్రపంచ మార్కెట్తో అనుసంధానం చేయటము, మరి అంతేకాకుండా స్వేచ్ఛ వ్యాపార విధానము, ఏ విధమైనటువంటి బ్యారియర్స్ లేకుండా ఒక దేశ వస్తువులు ఇంకొక దేశంలోకి, ఒక దేశ సేవలు ఇంకొక దేశంలోకి, వస్తు సేవలు ఫ్రీగా ఎగుమతులు దిగుమతులు జరగడానికి ఉన్నటువంటి ఈ బ్యారియర్స్ను తొలగించడాన్ని మరి స్వేచ్ఛ వ్యాపార విధానం అంటారు. ప్రపంచ మార్కెట్తో చిన్న మార్కెట్ను అనేక మార్కెట్లతో అనుసంధానం చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అంతా కూడా మరి చిన్న ప్రపంచం గ్రామాన్ని ఒక కుగ్రామ మార్కెట్గా రూపొందించారు. దీనికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆధునిక సమాచార వ్యవస్థ కూడా ఎంతగానో దోహదపడింది. ఈ ప్రపంచ మార్కెట్లో అనేక వస్తువులు మన దేశంలో మరి దొరికేటటువంటి పరిస్థితి, మన దేశ వస్తువులు అనేక దేశాలకు వెళుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా మన దేశంలో ప్రైవేటీకరణ జరిగేటటువంటి రోజుల్లోనే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ను మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి ఆహ్వానించడం జరిగింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా మన పరిశ్రమలలో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తుల వాటాలుగా వాళ్ళను పెట్టుబడులు పెట్టేటడానికి ఆహ్వానించడం జరిగింది. ఈ విధంగా విదేశీ పెట్టుబడులు పెరిగిన తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్ కూడా బాగా అభివృద్ధి చెందాయి. ఎంఎన్సీలు, మల్టీనేషనల్ కంపెనీస్ అంటే 2 కన్నా ఎక్కువ దేశాలలో మరి వాటి వ్యాపార కార్యక్రమాలు జరుగుతూ మరి వస్తువులను స్వేచ్ఛగా ఒక దేశం నుంచి ఇంకొక దేశాల్లో ఉత్పత్తి చేసి అమ్ముతూ ఉండేటటువంటి సంస్థలను కూడా మన దేశానికి ఈ ప్రపంచీకరణ వలన ఆహ్వానించడం జరిగింది. మన దేశంలో ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలు స్వేచ్ఛగా ఇతర దేశాల్లో మరి వాటి ఎస్టాబ్లిష్మెంట్ చేయటం జరిగింది. ఈ విధంగా సరళీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 25 సంవత్సరాలలో అతి పెను మార్పులు సంభవించాయి. మరి ఈ పెను మార్పులతో పాటుగా పివి నరసింహారావు ప్రారంభించినటువంటి ఈ ఎల్పిజి మోడలు మరి 25 సంవత్సరాల్లో చూసినట్లయితే ఆర్థిక వ్యవస్థ అనేక రంగాల్లో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా పరిశ్రమల రంగానికన్నా కూడా సేవల రంగం బాగా అభివృద్ధి చెందింది. ఈ 25 సంవత్సరాల ఎల్పిజి మోడల్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం మెయిర్ లెక్చర్స్లో డీటెయిల్డ్గా మనం కూలంకషంగా పరిశీలిస్తాం. ఇక నెక్స్ట్ చాప్టర్ కార్మిక విధానాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కార్మిక విధానాలు, లేబర్ పాలసీస్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్. ఇది కూడా కొత్తనైనటువంటి చాప్టరు. దీన్ని నూతనంగా ప్రవేశపెట్టారు. అనేక చోట్ల మరి దీని గురించి కూడా తర్జనభర్జనలు చేస్తున్నారు. అయితే కార్మిక విధానాలు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటివి, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్మిక విధానాలు మనం జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితే ఈ మార్కులను మనం చాలా తేలిగ్గా సంపాదించవచ్చు. అసలు కార్మిక విధానాలు అంటే ఏమిటి అంటే కార్మికుల అభివృద్ధి కొరకు, కార్మికుల రక్షణ, కార్మికుల సంక్షేమం కొరకు మరి కేంద్ర ప్రభుత్వం చేసిన విధానాలనేమో కార్మిక విధానాలు, కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలు అంటాం. కార్మికుల రక్షణ కొరకు, కార్మికుల అభివృద్ధి కొరకు, కార్మికుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి కార్మిక విధానాలను రాష్ట్ర ప్రభుత్వ కార్మిక విధానాలుగా చెప్పడం జరుగుతోంది. అయితే ఈ కార్మికులు అనేటటువంటి అంశము మన రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో పొందుపరచడం జరిగింది. ఈ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి ఈ విషయాలపైన మరి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టాలు చేయవచ్చు. మరి ఇటు కేంద్రము చట్టాలు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తుంది. కాబట్టి కార్మిక విధానాలు కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కార్మికుల కోసం రూపొందించినటువంటి చట్టాలు 44 ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించినటువంటి చట్టాలు మరి 100కు పైగా ఉన్నాయి. 100+ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్, రాజస్థాను మరి ఇటువంటి రాష్ట్రాలు నూతన కార్మిక విధానాలను కూడా చేశాయి. కాబట్టి ఇక వీటికు కార్మికులకు విధానాలు రూపొందించడానికి అనేక చట్టాలు, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషను యుఎన్ఓ మరి కార్మికుల పైన చేసినటువంటి అనేక విధానాలు, లేకుంటే మానవ హక్కులు, లేబర్ ఆర్గనైజేషన్ చేసినటువంటి కొన్ని సూచనలు, ఇంకా వివిధ దేశంలో ఉన్నటువంటి వివిధ కార్మిక సదస్సులు, కార్మిక
కార్మికుల యొక్క వార్షిక సదస్సులు, లేబర్ డిపార్ట్మెంట్ యొక్క వార్షిక సదస్సులు, ఇటువంటి వాటిని అన్నిటిని దృష్టిలో ఉంచుకొని కార్మికుల అభివృద్ధి కొరకు విధానాలు రూపొందించడం జరిగింది. అయితే వీటన్నిటికన్నా ముఖ్యంగా 1923 నుంచే అనేక చట్టాలు చేయబడ్డాయి. ఇవన్నీ కూడా కార్మికులకు అభివృద్ధికరమైనటువంటి చట్టాలు. అయితే ఇక్కడ కార్మికులు వారి రకాలు కూడా మనం చూడాలి. ఒకవైపేమో సంఘటిత కార్మికులు అంటున్నారు, మరొక వైపేమో అసంఘటిత కార్మికులు అంటున్నారు. దేశంలో సంఘటిత కార్మికులు కేవలం 7% వరకే ఉన్నారు. అసంఘటిత కార్మికులు మనకు 93% ఉన్నారు. అంతేకాకుండా మనం ఈ సంఘటిత కార్మికుల కొరకు ఏ రకమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది, కానీ అసంఘటిత కార్మికుల కొరకు సరైనటువంటి విధాన రూపకల్పన 2007, 2008 వరకు కూడా సరిగా జరగలేదు. ఇటీవల కాలంలో అసంఘటిత కార్మికుల కోసం కొన్ని రాష్ట్రాలు ఎక్కువ చర్యలు చేపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా అసంఘటిత కార్మికుల కొరకు అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగి కార్మిక విధానాలను రూపొందించడం జరిగింది. ఇక ఈ కార్మిక విధానాల్లో మనం నూతనంగా 1950s మొట్టమొదటిసారిగా కార్మిక విధానాలు ఏమిటి అని చూడాలి. ఇక్కడ ప్రభుత్వము, యజమానులు, శ్రామికులు వీళ్ళ ముగ్గురు కూడా యజమానుడికి శ్రామికులకి ఏదన్నా డిస్ప్యూట్స్ కనుక అరైజ్ చేస్తే దాన్ని పరిష్కరించుకోవటానికి శాంతియుతంగా ట్రిపార్టిజం అనేటటువంటి విధానం. ట్రీ పార్టీ అంటే 3 పార్టీలు, ఒకవైపేమో ప్రభుత్వం ఉంటుంది, ఒకవైపేమో యజమానులు ఉంటారు, ఒకవైపేమో కార్మికులు ఉంటారు. కార్మికులకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే యజమానుల మీద ఒత్తిడి తేవటం కాకుండా శాంతియుత డిస్కషన్ ద్వారా వీళ్ళు కంక్లూడ్ చేసుకునేటటువంటి వ్యవస్థను ట్రిపార్టిజం అంటారు. ఈ ట్రిపార్టిజం 1950s స్టార్ట్ అయింది. ఆ తర్వాత దీని మీద కార్మిక వ్యవస్థల మీద 2 సదస్సులు జరిగాయి. 1969లో ఒకటి, 2002లో ఒక రిపోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. దీని మూలాన నూతన కార్మిక విధానాలను రూపొందించారు. కార్మిక విధానాలు 2 రకాలుగా మనం మొదటి కార్మిక విధానాలు 50sలో, 2000లో జరిగినటువంటి విధానాలను నూతన కార్మిక విధానాలుగా మనం అధ్యయనం చేస్తాము. ఇలా రెండవ తెగకు చెందినటువంటి రాష్ట్ర ప్రభుత్వ విధానాలు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వస్తే మనం 2014 పూర్వం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అనేక కార్మిక విధానాలు రూపొందించబడ్డాయి. విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, ఈ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు దీని మీద చర్యలు తీసుకోవటం జరిగింది. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్మిక సదస్సులో 22 రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఈ 22 రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అధ్యక్షతన ఈ మీటింగులు జరిగి ఈ ముఖ్యమంత్రులు వాళ్ళ రాష్ట్రాల్లో ఏమేమి కార్మిక సమస్యలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా పరిశీలించడం కోసం అక్కడ ఆ మీటింగ్ జరిగింది. వాళ్ళు తర్వాత వాళ్ళ రాష్ట్రాలకు వచ్చేసి రాష్ట్రాలలో నూతన విధానాలను రూపొందించుకున్నారు. అలాంటి విషయాల్లో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి నూతన విషయాలు చూసినట్లయితే నూతనంగా అసంఘటిత కార్మికులకు, వలస కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కార్మికులకు, రిక్షా కార్మికులకు, వ్యవసాయ కార్మికులకు, బాల కార్మికులకు, మహిళా కార్మికులకు ఇలా అనేక రంగాల్లో కార్మిక విధానాలను రూపొందించి ఇప్పుడు చంద్రన్న బీమా అనేటటువంటి బీమా పథకాన్ని 2.2 లక్షల మంది కోసం ఆయన ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో ఆల్రెడీ 1,7 మంది 70 లక్షల మంది ఇప్పటికే ఎన్రోల్ అయ్యారు. ఇటు అసంఘటిత కార్మికులకు కావలసినటువంటి చర్యల కోసం అసంఘటిత కార్మిక చట్టం రాష్ట్రంలో చేయబడింది. అదేవిధంగా మోటారు వాహనాలు, ఆటో డ్రైవర్లకు వీళ్ళకు అందుబాటులోకి వచ్చేటట్టు 4.5 లక్షల మందికి దీన్ని ఏర్పాటు చేశారు. ఇంకా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కార్మికులు, వలస కార్మికులు, వీధి కార్మికులు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి అనేక చట్టాలు చేయటం జరిగింది. ఇక అసంఘటిత కార్మికుల్లో అర్జున్ సేన్ గుప్తా కమిటీని ఏర్పాటు చేశారు. అర్జున్ సేన్ గుప్తా కమిటీ. ఈ కమిటీలన్నీ కూడా ఇచ్చినటువంటి సూచనల ప్రకారంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము నూతనంగా అనేక చర్యలను తీసుకొని వాళ్ళ విధానాలను రూపకల్పన చేసుకుంటుంది. వీటిను కేంద్రం
ఆర్థిక కేంద్ర కార్మిక విధానాలు ఒకవైపు, రాష్ట్ర కార్మిక విధానాలు ఒకవైపు మనం డివైడ్ చేసుకొని దేనికి అవి సపరేట్గా చదివినట్లయితే మరి ఈ చాప్టర్లో మంచి మార్కులు సంపాదించవచ్చు. మన లెక్చర్ క్లాసెస్లో దేనికి అవి డీటెయిల్డ్గా మరి ఎక్కడైతే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఉందో దాన్ని, మరి టేబుల్స్ను, డేటాను, ప్రతి దానికి కూడా ఒక డెఫినేషను, మరి దాని చారిత్రక నేపథ్యము, అన్ని చట్టాలను కూలంకషంగా పరిశీలించి అవసరమైనటువంటి చట్టాలన్నిటిని కూడా డీటెయిల్డ్గా మనకి ఇవ్వటం జరిగింది. ఆ విషయాలు మీరు జాగ్రత్తగా గనక అధ్యయనం చేసినట్లయితే మరి మీరు మ్యాక్సిమం మార్క్స్ మీరు ఈ చాప్టర్లో పొందవచ్చు. ఇక దేశంలో వ్యవసాయము, హరిత విప్లవము. దేశంలో వ్యవసాయము, హరిత విప్లవాన్ని చూసినట్లయితే అసలు వ్యవసాయం అనేది అనాదిగా మన దేశానికి, మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. ఈ వ్యవసాయం అనేటటువంటిది జీవన విధానం, ప్రజల జీవన విధానం అని చెప్పొచ్చు. అయితే ఇప్పటికి కూడా వ్యవసాయ రంగం అనేది ప్రాథమిక రంగంగా ఉంది. వ్యవసాయ రంగము ఆహార పదార్థాలను సమకూర్చడమే కాకుండా పరిశ్రమలకు ముడి పదార్థాలను, రవాణాకు మరి ప్రాణపదమైనటువంటి వ్యాపారంగాను, మరి విదేశీ మార్క ద్రవ్యాన్ని తెచ్చిపెట్టడంలో ప్రముఖ పాత్రను, ఇంకా మరి ఉద్యోగ కల్పనలో ప్రముఖ పాత్రను ఇది పోషిస్తుంది. అయితే ఈ వ్యవసాయ రంగంలో అనుబంధంగా ఉన్నటువంటి పాడి పరిశ్రమలు, మరి చేపల పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, ఇటువంటివన్నీ కూడా వ్యవసాయానికి అనుబంధంగా ఉండి ఆర్థిక వ్యవస్థలో చాలా ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. అయితే వ్యవసాయంలో మరి అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చి నూతన వ్యవసాయ విధానాలు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే ఇటీవల కాలంలో సాంద్ర వ్యవసాయ విధానము లేకుంటే నూతన వ్యవసాయ పద్ధతులు వచ్చాయి. 1960 దశకంలో సాంద్ర వ్యవసాయ విధానాన్ని దేశం మొత్తంలో రూపకల్పన చేయాలని చెప్పేసి చేసినటువంటి ప్రయత్నంలో మరి దేశంలో 7 జిల్లాలను ఎంపిక చేసి ఆ 7 జిల్లాల్లో కూడా సాంద్ర వ్యవసాయ జిల్లా పథకాన్ని రూపొందించడం జరిగింది. ఇక్కడ ఏమిటంటే ప్రధానంగా వ్యవసాయంలో ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే నీరు, విత్తనాలు, ఎరువులు. ఈ 3 కూడా ప్రధానమైనటువంటి ఇన్పుట్స్. దీస్ ఆర్ నోన్ యాజ్ ఇన్పుట్స్ టు గెట్ ది గుడ్ అవుట్పుట్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. మరి సరైనటువంటి అవుట్పుట్ రావాలి, సరైనటువంటి దిగుబడి రావాలంటే సరైనటువంటి ఇన్పుట్స్ ఉండాలి. అవి ఏమిటంటే నీటి వసతులు ఉండాలి, మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు ఉండాలి, మంచి ఎరువులు ఉండాలి, చీడపీడలను నాశింపజేసేటటువంటి ఎరువులు, క్రిమి సంహారక మందులు ఉండాలి. ఈ ఉద్దేశంతో 1960లో మరి దేశంలో 7 రాష్ట్రాలను ఎంపిక చేసి ఆ రాష్ట్రాలలో మరి నీటి వసతి ఉండేటటువంటి ప్రాంతాన్ని, విత్తనాలు మరి ముఖ్యంగా హై ఈల్డ్ వెరైటీ, అధిక దిగుబడినిచ్చే సంకరజాతి విత్తనాలను ఏర్పాటు చేయటం జరిగింది. తర్వాత మంచి ఎరువులను ఏర్పాటు చేసి ఇక్కడ సాంద్ర వ్యవసాయ విధానాన్ని ఏర్పాటు చేస్తే దాంట్లో మంచి ఉత్పత్తి జరగటం జరిగింది. ఆ తర్వాత 1966లో మరి దీన్ని దేశంలో 114 జిల్లాలకు వ్యాప్తి చేయటం జరిగింది. ఇలా చేసిన తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. వాటిని మనము హరిత విప్లవం అని అంటాము. ఈ హరిత విప్లవం వలన వరి పంటలో, గోధుమ పంటలో మరి మంచి దిగుబడి వచ్చింది, బంగాళదుంపలో మంచి దిగుబడి వచ్చింది, ఇంకా కూరగాయలు, పండ్లు, హార్టికల్చరు ఇటువంటి వ్యాపార ధోరణి కలిగినటువంటి అనేక పంటల్లో కూడా విపరీతమైనటువంటి మార్పులు వచ్చాయి. అయితే ఈ హరిత విప్లవానికి ప్రధాన కారణభూతుడు భారతదేశంలో ఎంఎస్ స్వామినాథన్. అయితే ఎంఎస్ స్వామినాథన్ని భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా చెప్తాము. అయితే ఈ పదాన్ని మొట్టమొదట విలియం ఎస్ గాండ్ అనేటటువంటి వ్యక్తి 1968లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ హరిత విప్లవానికి కారణభూతుడైనటువంటి వాడు, దీనికి కారణభూతుడైనటువంటి వాడు నార్మన్ బోర్లాన్. నార్మన్ బోర్లాన్. మెక్సికోలో ఆహార పదార్థాల కొరత చాలా ఎక్కువగా ఉంది ఆ రోజుల్లో. ఈ మెక్సికోలో నార్మన్ బోర్లాను రాక్ఫెల్లర్ ఫౌండేషన్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఈ రాక్ఫెల్లర్ ఫౌండేషన్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి నార్మన్ బోర్లాను మరి
మెక్సికోలో ఉన్నటువంటి ఆహార పదార్థాల కొరతను నిర్మూలించడానికి ఆయన హై ఈల్డ్ వెరైటీ, అధిక దిగుబడినిచ్చేటటువంటి వంగడాలను రూపొందించాడు. ఆ వంగడాలను మెక్సికోలో వ్యవసాయం చేసిన తర్వాత విపరీతమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగి మెక్సికోకు స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఇతర దేశాలకు గోధుమ పంటను ఎగుమతి చేయటం జరిగింది. దీన్ని గమనించినటువంటి అమెరికా, ఇతర దేశాలు, మరి ఇండియా కూడా దీని వైపు ఆకర్షితులయ్యారు. అలా ఆకర్షితున్నటువంటి వారందరూ కూడా మరి ఈయనను రిక్వెస్ట్ చేయటం జరిగింది. ఈయన సాధించిన ప్రగతికి అప్పటికే నోబెల్ కమిటీ వాళ్ళు ఈయనకు ప్రపంచ శాంతి బహుమతిని ప్రకటించడం జరిగింది. ఈ గోధుమ విత్తనాలు మాకు కొన్ని ఇవ్వండి అని చెప్పేసి మన భారతదేశ ప్రభుత్వం ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన గోధుమ విత్తనాలు ఇవ్వటంతో పాటుగా ఆయనే భారతదేశంలో పంజాబ్కి వచ్చి పంజాబ్లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఎక్స్పెరిమెంటల్గా ఆ గ్రామంలో వ్యవసాయం చేయించి ఆయన స్వయంగా అధిక దిగుబడినిచ్చే విధంగా గోధుమ పంట సాగును చేసి చూపించడం జరిగింది. దానికి కృతజ్ఞతగా ఇప్పుడు ఆ గ్రామానికి నార్మన్ బోర్లాన్ అనేటటువంటి పేరును పెట్టారు. ఆ విధంగా ప్రపంచంలో మరి హై ఈల్డ్ వెరైటీని తెచ్చినటువంటి వాడు నార్మన్ బోర్లాన్. అయితే ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి ఈ విప్లవాత్మకమైన మార్పులను హరిత విప్లవం అని చెప్పుకుంటే 1983-84లో పంటలు ఎక్కువగా పండితే కొంతమంది దాన్ని కూడా రెండవ హరిత విప్లవంగా అన్నారు. అయితే 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ మరి రెండవ హరిత విప్లవం రావాల్సినటువంటి అవసరత ఉందని చెప్పేసి ఆయన నొక్కి చెప్పడం జరిగింది. అయితే ఎంఎస్ స్వామినాథన్ నిరంతర హరిత విప్లవం అనేటటువంటి భావనను ప్రేరేపించాడు. హరిత విప్లవము నిరంతరం, ఒకసారి హరిత విప్లవం వచ్చి వెళ్ళిపోతే అసలు ఏమాత్రం ఉండదు. కాబట్టి ఇప్పుడు 210 లేకుంటే 220లో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులను 420 టన్నుల వ్యవసాయ ఉత్పత్తులుగా లేకుంటే ఆహార పదార్థాలను పండించాలి. 420 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను దేశంలో పండించాలి. మరి ఆహార పదార్థాల కొరతే కాదు, మరి నిరంతరం మనము గ్రీన్ రెవల్యూషన్లో ఉండాలని ఆయన పిలుపునివ్వటం జరిగింది. దానివల్ల నిరంతర హరిత విప్లవానికి ఆయన కొన్ని సూచనలు చేశాడు. తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలను బలోపేతం చేయడానికి అనేక చర్యలు చేపట్టింది. మరొక పక్క సాంద్ర వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి చేయడానికి చర్యలు జరుగుతున్నాయి. సాంద్ర వ్యవసాయ పద్ధతిలో సిక్కిం స్వయం సమృద్ధిని సాధించింది. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా మరి ఎక్కువగా సాంద్ర వ్యవసాయాన్ని అమలు చేస్తోంది. ఇక ఇటీవల కాలంలో ప్రధానమంత్రి మోడీ గారు ఈశాన్య రాష్ట్రాల్లో తూర్పు భారతదేశంలో కూడా ఆహార పంటల విషయంలో ఆహార ధాన్యాలను ఎక్కువ ఉత్పత్తి చేయాలి, దీనివలన మరి ఆహార ధాన్యాల్లో హరిత విప్లవం సాధించాలని పిలుపునిచ్చి 400 కోట్ల రూపాయల పెట్టుబడిని అక్కడ ఆయన ప్రకటించి ఆ పెట్టుబడిని విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా మనం వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి పరిస్థితులు, దాంట్లో వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానము, మరి ఇవన్నిటిని కూడా కూలంకషంగా చదివి వాటితో పాటుగా హరిత విప్లవంలో ఉన్నటువంటి వివిధ దశలను చదివినట్లయితే ఖచ్చితంగా ఒక 8 మార్కులు ఇక్కడ నుంచి మనం స్కోర్ చేసుకునేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి వీటిని కూడా జాగ్రత్తగా చదవాలి. ఇక వివిధ ప్రాంతాల్లో ప్రజల మధ్య ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు, ప్రాంతీయ అసమానతలు, ఆర్థిక అసమానతలు అనేటటువంటిది కూడా మనకు నూతన చాప్టరు. దీనిలో నుంచి కనీసం ఒక 8-9 మార్కులు రావడానికి బాగా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ప్రాంతీయ అసమానతలు, ఒక ప్రాంతము ఇతర ప్రాంతాలతో ఆర్థికంగా పోల్చినప్పుడు సమానమైనటువంటి అభివృద్ధిని సాధించకపోవటాన్ని ప్రాంతీయ అసమానత అని అంటాము. ఒక ప్రాంతంను మన దేశంలో తీసుకున్నట్లయితే భౌగోళికంగా ఒక రాష్ట్రంలోనే అనేక ప్రాంతాలు వెనుకబడి ఉంటాయి, ఒక ప్రాంతంలోనే అనేక ప్రాంతాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఒక జిల్లాను తీసుకుంటే ఆ జిల్లాలో కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి, ఆ జిల్లాలో కొన్ని ప్రాంతాలు బాగా వెనుకబడి ఉంటాయి. మరి ఇలా ఒక జిల్లాలో ఒక ప్రాంతంలో తీసుకుంటే
మరి అసమానతలు కల్పిస్తాయి. అదే మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక దేశం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది, ఒక దేశమేమో బాగా వెనుకబడి చెంది ఉంటుంది. కాబట్టి భౌగోళికంగా ప్రకృతి సిద్ధంగానే మనకు అసమానతలు, ప్రాంతీయ అసమానతలు కలగడానికి ప్రకృతి సిద్ధంగా అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతీయ అసమానతలకు కారణాలు ఏమిటో మనం అధ్యయనం చేయాలి. ఈ ప్రాంతీయ అధ్యయనం చేసేటప్పుడు చారిత్రక కారణాలు, భౌగోళిక కారణాలు, సహజసిద్ధమైనటువంటి కారణాలు, ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ ప్రణాళికలు సరిగా అమలు చేయకపోవటము, అమలు చేసినటువంటి విధానాల్లో లోపభూయిష్టత ఉండటము, ఇటువంటి అన్ని కారణాల వలన మనకు ప్రాంతీయ అసమానతలు ఏర్పడ్డాయి. అయితే ఈ ప్రాంతీయ అసమానతలను రూపుమాపటం కోసం అనేక చర్యలు మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి 12వ పంచవర్ష ప్రణాళిక వరకు జరుగుతున్నప్పటికీ అవి సరిగా అమలు జరగలేదు. కాబట్టి ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందటం లేదు. అంతేకాకుండా ప్రభుత్వము వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయటం కోసం మొదటి పంచవర్ష ప్రణాళికలోనే బీహారు, బెంగాలు, ఒరిస్సాలలో భారీ ఇనుముకు కర్మాగారాలను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కావలసినటువంటి భారీ పెట్టుబడి రష్యా, ఇంగ్లాండు, జర్మనీ నుంచి ఆ పెట్టుబడులను తెచ్చి విస్తారంగా మరి భారీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసినప్పటికీ ఆ ప్రాంతాలు అంతగా అభివృద్ధి చెందలేదు. అయితే ఇక్కడ ఒక ప్రాంతము అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు దానికి కావలసినటువంటి అవసరాలు కనపడి ఈ ప్రాంతాలు బాగా వెనుకబడి ఉండేటటువంటి దాన్ని మనం ఏమంటామంటే బ్యాక్ వాష్ ఎఫెక్ట్ అని అంటాము. ఈ బ్యాక్ వాష్ ఎఫెక్ట్ వలన కూడా అనేక ప్రాంతాలు వెనుకబడుతున్నాయని నాకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ అనేక ప్రాంతాలు వెనుకబడి ఉండటానికి కారణం ఏమిటంటే ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతానికి కావలసినటువంటి వనరులు, శ్రామికులు, పెట్టుబడులు, అవసరాలు ఇవన్నీ కూడా అలా చేయటం మూలాన ఒక ప్రాంతం అభివృద్ధి చెందటం మూలాన మిగిలినటువంటి ప్రాంతాలు వెనుకబడి ఉండేటటువంటి పరిస్థితిని బ్యాక్ వాష్ ఎఫెక్ట్ అని అంటాము. ఈ విధంగా అనేక ప్రాంతాలు ఈ ప్రభావానికి లోనైపోయాయి. ఇక చూసినట్లయితే మరి ప్రాంతాల అసమానతే కాకుండా ప్రజలలో కూడా అసమానత ఉంది. దీన్ని ఏమంటామంటే జనాభా ప్రాతిపదిక అసమానత అని అంటాము. డిస్పారిటీస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది పాపులేషన్ అని చెప్తాము. అయితే దీనికి కూడా అనేక చారిత్రక కారణాలు ఉన్నాయి. అనాదిగా చూసినట్లయితే కొన్ని వర్గాల వాళ్ళు మన దేశంలో వెనకబడినటువంటి వాళ్ళగా ఉన్నారు. వాళ్ళు చేసేటటువంటి పనుల వలన కానీ, వాళ్ళు చేసేటటువంటి వలన ఇతర కారణాల వలన కానీ కొంతమంది ఏమో అడవుల్లో నివసిస్తున్నారు, కొంతమంది ఏమో గ్రామాలకు, పట్టణాలకు వెలుపల నివసిస్తున్నారు. వీళ్ళందరూ కూడా విద్యను నేర్చుకోలేదు, ఉద్యోగాలు పొందలేదు, అభివృద్ధి చెందలేదు. ఆర్థికంగా అనేక విధాల్లో వాళ్ళు వెనుకబడి ఉండటం చేత వాళ్ళు వెనుకబడి ఉన్నారు. మరి ముఖ్యంగా మనం వెనుకబడినటువంటి వర్గాలను గుర్తించినట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలో కొందరు, ఇక మహిళలు, వీళ్ళందరూ కూడా దీంట్లోకి వస్తారు. అయితే ముస్లింలు కూడా మరి ఇటీవల కాలంలో వెనుకబడినట్టుగా సుధీర్ కమిటీ అనేటటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సుధీర్ కమిటీ. ఈ సుధీర్ కమిటీ ముస్లింలలోని వెనుకబాటుతనం మీద పరిశోధన చేసి డిసెంబర్ 10, 2016లో తన రిపోర్టును సబ్మిట్ చేయడం జరిగింది సుధీర్ కమిటీ. ఈ సుధీర్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా ముస్లింలు బాగా వెనుకబడి ఉన్నారు. ఈ ముస్లింలు వెనకబడి పాటను కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సుధీర్ కమిటీ ఏమంటుందంటే ఎస్సీల కన్నా కూడా వీళ్ళు విద్యలో వెనుకబడి ఉన్నాడు, మరి ఉద్యోగ కల్పనలో వెనుకబడి ఉన్నారు, ఆదాయ సంపాదనలో కూడా వెనుకబడి ఉన్నారు. కాబట్టి ముస్లింలకు 7% రిజర్వేషన్ కల్పిస్తే కానీ వాళ్ళు ముందుకు రారు అనేటటువంటి పరిస్థితిలో ఇటీవలనే మరి సుధీర్ కమిటీ ముస్లింల వెనుకబాటుతనాన్ని రూపుమాపటంలో ఉన్నటువంటి చర్యల మీద ఈ కమిటీ వేయటం జరిగింది. ఇక అనాదిగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలలో కొన్ని వర్గాల వారు ముఖ్యంగా వీళ్ళు ఏ విధమైనటువంటి నైపుణ్యం లేకుండా అసంఘటిత కార్మికులుగా ఉన్నారు. మరి ఈ భవన నిర్మాణము లేకుంటే కట్టడాల నిర్మాణంలో అసంఘటిత కార్మికులుగా ఉన్నాళ్ళు. వాళ్ళలో పనిచేసే వాళ్ళలో ఎక్కువ మంది ఈ 3 కేటగిరీలకు చెందినటువంటి వాళ్ళే. ఈ విధంగా ఈ 3 కేటగిరీలకు చెందినటువంటి వాళ్ళు మరి విద్యాపరంగా, ఆర్థిక పరంగా, మరి సామాజిక పరంగా అభివృద్ధి చెందటం కోసం ప్రభుత్వము రాజ్యాంగంలోనే రిజర్వేషను పాలసీని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్ కల్పించబడినప్పటికీ మరి వాళ్ళు ఇంకా ముందుకు రావటం లేదు. అందుకని ఇటీవల కాలంలో
ఈ ప్రజల పరంగా లేకుంటే జనాభా పరంగా ఉన్నటువంటి అసమానతలను తొలగించడం కోసం ఇటీవల కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకొని మరి వీళ్ళ అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఈ విధంగా చూసినట్లయితే ప్రాంతీయ అసమానతలు, జనాభా పరమైనటువంటి అసమానతలు, రెండు రకాలైనటువంటి అసమానతలు ఉన్నాయి. మరి దీనికోసం ప్రభుత్వాలు చేసినటువంటి కృషి, వివిధ కమిటీ, తర్వాత ఏ రకమైనటువంటి జనాభా ఏ విధంగా ఉంది, ఈ వీటికి కావలసినటువంటి సూచనలు ఇవన్నీ మనం జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితే మరి ఈ చాప్టర్లో కూడా మంచి మార్కులు పొందొచ్చు. మరి ఈ విధంగా చూసినట్లయితే గ్రూప్ 2లో ఉన్నటువంటి స్క్రీనింగ్ టెస్ట్లో ఇండియన్ ఎకానమీలో మంచి మార్కులు సంపాదించుకోవటానికి మంచి స్కోప్స్ మీకు బాగా ఉన్నాయి. మన కోర్స్ వేరు, మన లెక్చర్ క్లాసెస్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా డీటెయిల్డ్గా ఫాలో అయినట్లయితే ఈ 50 మార్కుల్లో అవుట్ ఆఫ్ 50 యూ విల్ బి ఏబుల్ టు గెట్ వెరీ గుడ్ మార్క్స్. వీటన్నిటిని మీరు జాగ్రత్తగా కూలంకషంగా పరిశీలించాలి. ముఖ్యంగా కాన్సెప్చువల్గా ప్రిపేర్ అవ్వాలి. వినేటప్పుడు జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. ఉన్నటువంటి నోట్స్ను జాగ్రత్తగా ఫాలో అయ్యి ఆ డేటాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా కొన్ని కంపారిటివ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. డేటా 1980లో ఇంత ఉంటే 2014-15లో ఎంత ఉంది అని. ముఖ్యంగా కొంతమంది మరి మనకిచ్చినటువంటి మెటీరియల్లో 2011లోనే మెటీరియల్ ఉంది అంటే మనం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ శ్రామికుల విధానాల గురించి చెప్పాలంటే 2011 జనాభాను మనం ప్రాతిపదికగా తీసుకుంటాము. ప్రజల్లో వెనుకబాటుతనాన్ని తీసుకోవాలంటే మనకు జనసాంద్రత ఎలా ఉంది, మరి సెక్స్ రేషియో ఎలా ఉంది, పాపులేషన్లో వివిధ రకాలు వివిధ పనివారులు ఎలా ఉన్నారు అనేటటువంటి దానికి 2011 జనాభా లెక్కలే తీసుకోవటం జరిగింది. అయితే ఈ జనాభా లెక్కల్లో మొట్టమొదటిసారిగా కుల జనాభాలు, మత జనాభాలు, ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థ జనాభాలు తీసుకున్నారు. ఇది 2014లో మరి రిలీజ్ అయ్యి ఇటీవల కాలంలోనే కేంద్ర ఆర్థిక మంత్రులైనటువంటి వెంకయ్య నాయుడు మరి అరుణ్ జైట్లీ దీన్ని విడుదల చేశారు. 2015-16లో మనకు వచ్చింది. అయితే వీటికి అప్డేట్గా ప్రత్యేకంగా మనకు కౌటిల్యలో ఉన్నటువంటి లెక్చర్ క్లాసెస్లో 2015-16 వరకు కూడా మనకు డీటెయిల్డ్గా అనేక విషయాల మీద, ఫర్ ఎగ్జాంపుల్ మనము కారికులం మీద, ముస్లింల మీద ఉన్నటువంటి రిజర్వేషన్ పాలసీలు కానీ లేకుంటే లేటెస్ట్గా ఉన్నటువంటి అనేక ఇన్ఫర్మేషన్ మీకు మెటీరియల్లో కనిపిస్తుంది. అవైలబుల్గా ఉన్నటువంటి మెటీరియల్, అప్డేట్గా ఉన్నటువంటి మెటీరియల్ మొత్తం మీరు అప్డేట్గా చదవండి. కొన్నిట్లలో ఒకవేళ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా ఉంటే మీరేం బెంగపడవలసినటువంటి అవసరం లేదు. ఆ మెటీరియల్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది. ఇంకా మీన్ వైల్లో ఏదైనా ఉంటే మేము కరెంట్ ఎకానమీ మీద ఎప్పటికప్పుడు మెటీరియల్ అప్డేట్ చేస్తూ ఉంటాము. మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. మీకు ఉన్నటువంటి డౌట్స్ని కూడా మాతో క్లారిఫై చేసుకోవచ్చు. మరి పరీక్షలకు ముందు కూడా నూతనంగా మరి అనేక న్యూ ఎకనామిక్ పాలసీస్లో కానీ అండ్ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్లో కానీ అదే న్యూలీ ఇంకా ఏదన్నా కొత్తగా గనక విధానాల్లో మార్పులు వచ్చినట్లయితే అవన్నీ మీకు అందజేస్తాము. సో మీరు ఈ విధంగా ఫాలో అయినట్లయితే ఇది చాలా ఈజీగా మీరు స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అవ్వచ్చు. మరి మీరు ఇది చదివేటప్పుడే మీరు జాగ్రత్తగా మరి మెయిన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంటిగ్రేటెడ్గా సింక్రనైజ్గా మీరు చదివినట్లయితే చాలా బెనిఫిట్ మీరు పొందగలుగుతారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.